వీడియో ఆన్ చేయి, వీడియో ఆన్ చేయి. దేవుని కృపను బట్టి మన మధ్యలో దేవుని సంకల్పం ప్రకారంగా, దేవుడు ఆలోచన ప్రకారంగా మన మధ్యలో మనకి ఎస్తరు బాబు పాస్టర్ గారు వచ్చారు. బాబు గారిని మధ్యలో ఉన్న పాస్టర్ గారు పూలదండ ద్వారా వాళ్ళ గోపిక పాస్టర్ అన్నగారు వచ్చి షాక్ చేస్తారు. ధన్యవాదాలు. మన అయ్యగా మనల్ని ప్రేమించి మనల్ని ఎప్పుడు కూడా ప్రోత్సాహం చేసి మన కష్ట సుఖాలలో చాలా మంది గెస్ట్లు వస్తారు, వెళ్ళిపోతారు. ఏదో కార్ తీసుకుంటారు, తీసుకొని వెళ్తారు. అలా కాకున్నట్టుగా మన మధ్యలో మన అయ్యగారు, మన ప్రసాద్ అయ్యగారు మనతో ఉండడం గొప్ప ఆశీర్వాదము మరియు దేవుని గొప్ప ఆశీర్వాదం మరియు సంతోషమైన విషయం. మన అయ్యగారికి కూడా ఒకసారి చప్పట్లు కొట్టి స్వాగతం పడుతున్నాము. కోనసాగర్ వరకు కూడా మీకు స్వాగతం అవుతుంది. కోనసాగర్ వారికి కూడా మీకు స్వాగతము. నెల్లూరి వారికి మీకు స్వాగతము. శివపూర్ వారికి కూడా మీకు స్వాగతం. హల్లెలూయా. మనం మీకు వచ్చేదాకా సంప్రదించినట్టుగా నేరుగా అయ్యగారి చెట్టుకి చెప్పండి. బాగున్నారా? ఎంత బాగున్నారు? చాలా బాగున్నారు. చాలా చాలా మంచి వాడు. గుర్తుందా వాడ? రైట్. ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ విధంగా కూడుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మళ్ళా మరొకసారి మనందరం కలిసి ఇలా కూర్చోవడం బట్టి దేవుడికి స్తోత్రం చెప్తాం. యేసు నామమునకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకా గట్టిగా. సో అనుకోని రీతిగా అలాగే ఎస్తేరమ్మ బాబన్న బ్రదర్ గారి యొక్క సతీమణి గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. సో అనుకోని రీతిగా సో మా ఇంటికి కొన్ని ప్రత్యేక పరిస్థితులను బట్టి వచ్చి సో అలాగే ఈ సంఘంలోకి రావాలని మేము అలాగే మోజెస్ అయ్య గారు ఆహ్వానం మేరకు వారు ఇక్కడ రావటం, ఈరోజు మీ మధ్యలో ఉండి ఈరోజు పరిచర్యను అలాగే వాక్యంను బోధించడానికి మీ మధ్యకి వచ్చారు. సో అలాగే ఆవిడ ఆహ్వానం పలుకుతూ అలాగే వచ్చిన విషయం ఏంటంటే మొన్న బుధవారము సో నా సతీమణి పాస్టర్కి ఆపరేషన్ జరిగింది. దేవుని కృపను బట్టి చాలా బాగా ఆపరేషన్ జరిగింది. ఎంత బాగా జరిగింది అంటే ఆపరేషన్ సాయంత్రం పొద్దున అడ్మిట్ అయ్యాము. నైట్ 7:30కి లోన్ తీసుకెళ్లారు. 9:30కి ఇచ్చేసారు. పొద్దున్న 6:30కి చెక్అవుట్ డిశ్చార్జ్ అంటున్నారు. అంత గొప్పగా దేవుడు దీవించాడు. రాత్రి 7:30కి పొద్దున్న 6:30కి ఇంకా 12 hours కూడా కాల 6:30కే మీరు వెళ్ళిపోండి అమ్మా, మీ ఆపరేషన్ బాగా జరిగింది. మామూలుగా 5 హోల్స్ వేశారు పొట్ట మీద. 5 కాదు 4 హోల్స్ వేశారు. అంటే ఇటు పైన 2 కింద 2. అంత పెద్ద ఆపరేషన్ జరిగినా కానీ
దేవుని కృపను బట్టి డాక్టర్ ఏం చెప్పాడు, పొద్దున వెళ్ళిపోండి అన్నారు. నా భార్యలో ఆల్మోస్ట్ ఈ సైజు స్టోన్ ఉంది. ఈ సైజు మేబీ ఎలా చెప్పాలంటే ఖర్జూరం, హైబ్రిడ్ ఖర్జూరం ఉంటుంది కదా, ఆ సైజు స్టోన్ ఉంది లోన. డాక్టర్ ఆశ్చర్యపోయి ఇంత సైజు ఎలా, ఇంత పెద్ద సైజు ఎలా పెట్టుకుని ఎన్ని సంవత్సరాలు ఉన్నామా అని అడిగారు. కానీ మాకు తెలీదు. కానీ దేవుని కృపను బట్టి దేవుడు ఎంతగా అద్భుతం చేస్తాడంటే, నిజంగా నీలో ఎంతటి అనారోగ్యం ఉన్నా కానీ దేవుడు నిన్ను నిలబెట్టుకుని నడిపిస్తూనే ఉంటాడు. అవునా కదా? సో నా భార్య విషయంలో మీరు చూసిన అద్భుతం ఏంటంటే అదే. సో మీ మధ్యలోకి రావాలని ఎంతో ఆశపడింది, కానీ ప్రారంభం చేయలేదు. సో ఇంకొక 2 నెలలు రెస్ట్లో ఉంటుంది కాబట్టి త్వరగా నేను సంఘంలోకి వచ్చి ఒక గొప్ప అద్భుతమైన సాక్ష్యమును సంఘంతో పంచుకోవాలని ఆవిడ ఎంతగానో ఎదురు చూసింది. మిమ్మల్ని అందరినీ కూడా అడగమని చెప్పమన్నది. సో మిమ్మల్ని అందరినీ కూడా ఆవిడ గ్రీటింగ్స్ మీకు తెలియజేయబోతున్నాను. మీరు ఎంతో మంది, నా భార్య కొరకు మీరు ఎంతో మంది ప్రార్థన చేశారు. అనేక మంది విశ్వాసులు మాకు ఆ రోజున ప్రార్థన, అలాగే ఫోన్ చేసి ఎలా ఉంది అని కనుక్కోవడం చాలా సంతోషం అనిపించింది. అందరూ ఫోన్ చేసి ఎలా ఉందని ఎంక్వైరీ చేయడము, ఆత్మీకమైన అన్నదమ్ములము, అది చాలా గొప్ప బంధము. రక్త సంబంధికులకైన గొప్ప బంధం ఏదైనా ఉంది అని అంటే అది ఒక ఆత్మీకమైన బంధమే. అలాంటి బంధంలో ఉన్న అన్నదమ్ములు అందరూ మీరు అందరూ ఫోన్ చేసి మీరందరూ మీ గ్రీటింగ్స్ కానీ ఎలా ఉంది, మేము ఉన్నాం, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పడం చాలా సంతోషం అనిపించింది. సో మీరు చేసిన అందరికీ కూడా కృతజ్ఞతాస్తుతులు మా కుటుంబం తరఫు నుంచి చెప్తున్నాను. అలాగే పాస్టర్ గారిని వెల్కమ్ చేద్దాం. ఒక వాక్యంలోకి వెళ్ళిపోదాం. మధ్యలో పెట్టండి. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ కూడా నాకు వందనాలు. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి వారి ఫ్యామిలీకి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగే మరి దూర ప్రాంతం నుంచి మేము మధ్యకి రావడానికి, మరి మమ్మల్ని మేము పరిచయం చేయడానికి మన మధ్యలో ఉన్నటువంటి ప్రసాద్ అయ్య గారు, గోల్పాటి వారు, వారికి వారి ఫ్యామిలీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం వెళ్దాం. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, శివాధిపతి, కనికర పూర్ణుడా, కృప కలిగిన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చేస్తున్నా. అత్యున్నతమైన నీ కృపాన్ని ప్రేమ చేసిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరి అయ్యా మేము నా తండ్రి నిన్ను స్తుతించుటకు, నేను ఘనపరచుటకు, నేను ఆరాధించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు. నీ పరలోక సింహాసనం విడిచి మా మధ్యకు మీరు దిగి వచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నా. వచ్చినటువంటి సంఘటనలందరినీ బట్టి నీకు ఇస్తుంటా అయ్యా. మా ప్రయాణంలో మీ తోడుగా మమ్మల్ని క్షేమంగా ఈ స్థలానికి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. మంచి వాతావరణం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. అలాగే నాయన నీ వాక్య భాగము కొరకు, నీ స్వరం కొరకు మేము ఎదురు చూస్తున్నా. నీ ప్రసన్నత ఈ స్థలంపై గురించి నాతో మాతో మీరు మాట్లాడండి అయ్యా. మాట్లాడేది నేను కాదు ప్రభా, నేను మాట్లాడితే ప్రయోజనం లేదు నా తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీరు మాట్లాడితే మా జీవితాలకు ఒక సంతృప్తి. మీరు మాట్లాడితే ప్రభా మా జీవితాల్లో నాయన అయా వెలుగుతో నింపబడతాయి. మీరు మాట్లాడితే నాయన మా బ్రతుకులకు ఒక అర్థం ఉంటుంది ప్రభా. అయా మీరు మాట్లాడమని బ్రతుకులాడుచున్నా. దేవానికి వందనాలు. వినగలిగే చెవులను, గ్రహించగలిగే ఆత్మను ప్రతి బిడ్డకు దయచేయండి. అల్లరాత్మను తీసివేయండి ప్రభా. చిన్నపిల్లలందరినీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రతి ఒక్కరు నీ వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకుని నీకు లోబడి ప్రభా నీ అది భయభక్తిని కలిగి నీ నామానికి మహిమకరంగా నీ సాక్షిగాని బిడ్డలు నిలబడుటకు సహాయం చేయమని మా ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి బ్రతిమలాడడానికి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రాలు. మరొకసారి మీ అందరికీ కూడా నాకు వందనాలు చెల్లిస్తున్నాను. మాది తెలంగాణ ప్రాంతం. తెలంగాణ నుంచి నేను ఈ ప్రాంతానికి వచ్చాను. ప్రసాద్ గారు మాకు తమ్ముడు అవుతాడు. మరి తన భార్య నాకు కూతురు అవుతుంది. మరి మీ దగ్గరికి మా అక్కయ్య గారు కూడా వచ్చినట్టున్నారు. మరి మాది ఫ్యామిలీ. మరి మీతో ఈ విధంగా మీతో సహకరించడానికి, మీ మధ్యకి రావడానికి చాలా సంతోషకరంగా ఉంది నాకు. ఎందుకంటే ఈ ఏరియా, ఈ ప్రాంతం నేను ఎప్పుడు రాలేదు. కాకపోతే బళ్ళారి వరకు అయితే వచ్చాను.
హుబ్లీ కూడా చాలా సార్లు వచ్చాను. నా చిన్నప్పటి నుంచి హుబ్లీ వస్తానే ఉన్నాను. ఏదేమైనా ఈ ప్రాంతానికి నన్ను పరిచయం చేసినటువంటి మరి ప్రసాద్ గారికి, అలాగే దేవదేవునికి నేను ఎంతగానో కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి మరి నేనంత అర్హురాలని కాదు, కానీ దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించారు. దేవుడు తన యొక్క మరి కృపచేత నన్ను కాపాడచ్చు. అన్ని విషయాల్లో కూడా దేవుడు నాకు సహాయకుడుగా ఉంటూ మరి ఊహించినటువంటి రీతిగా నా పరిచర్యలోనూ నా యొక్క స్థితిగతుల్లోనూ దేవుడు నాకు తోడుగా ఉండి నడిపించారు. దాన్ని బట్టి నేను చాలా చాలా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, మరి యవనస్తులైనటువంటి బిడ్డలు ఉన్నారు. స్త్రీలు కూడా చాలా తక్కువ, కానీ మరి యూత్ పిల్లలు అయితే యూత్ పిల్లలు, చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. ప్రియమైనటువంటి పిల్లలు, ఏది ఏమైనా దేవుడు తన కృపలో మన అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మొట్టమొదట ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుని వర్తమానంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. చాలా చాలా సంతృప్తికరమైనటువంటి మాట ఇది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించాను. నన్ను అతను ప్రేమిస్తున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డారా, దేవుని ప్రేమించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. నువ్వు ప్రేమించినా నువ్వు ప్రేమించకపోయినా ఆయనైతే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కాకపోతే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నువ్వు కూడా అతన్ని ప్రేమిస్తే నీకున్నటువంటి పరిస్థితులను, నీకున్నటువంటి స్థితిగతులను, నీకున్నటువంటి సమస్యలను, నీకున్నటువంటి ప్రతి భారాన్ని కూడా తొలగించి ఆయన తన కౌగిట్లో నేను దాచుకోవాలని ఇష్టపడుచు ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రేమిస్తేనే మళ్ళా మనం ప్రేమ చూపించగలిగేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు కదా. కానీ మనల్ని సృష్టించినటువంటి దేవుడు, మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు, మనం ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. కనుక ఆయన ప్రేమ మనకు వెల్లడి చేయడానికే తన పరలోక సింహాసనాన్ని కూడా విడిచిపెట్టి ఆయన మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. అవునా కదా? మన కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియమైనటువంటి బిడ్డారా, మనకు రావాల్సినటువంటి శిక్ష యావత్తు కూడా ఆయన భరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్య భాగంలో ఎన్నో మరి మర్మాలతో కూడినటువంటి వాక్య భాగాలను దైవజనులు మీకు తెలియజేస్తూనే ఉన్నారు. మీకున్నటువంటి ఇక్కడ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనులు కూడా సీనియర్ మంచి వర్తమానం కలిగినటువంటి దైవజనులు కూడా నేను వినగలిగాను. ప్రియమైనటువంటి బిడ్డారా, ఏది ఏమైనా దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. దేవుని ప్రేమించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన నిర్లక్ష్యము చేసేటువంటి దేవుడు కాదు అని దేవుని యొక్క వాక్యంలో ఆయన సెలవిస్తున్నాడు. తర్వాత ఆయన ఏమన్నాడు? అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచాను. దేవుని యొక్క నామాన్ని ఎరిగినటువంటి వారిని ఆయన ఘనపరిచేటువంటి దేవుడే అన్నాడు. చాలా మంది అవసరాలను బట్టి దేవుని వద్దకు వస్తూ ఉంటారు. క్రైస్తవ్యం దేవుని ఎరిగినటువంటి ప్రజలు, ఇశ్రాయేలీయులు. ప్రియమైనటువంటి బిడ్డారా, దేవుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవునిలో ఉన్నటువంటి శక్తి ఏంటి, దేవునిలో ఉన్నటువంటి ఆత్మీయత ఏంటి, దేవునితో ఉన్నటువంటి సంతృప్తికరమైన జీవితం ఏంటి అనేది అనుభవపూర్వకంగా ఉండాలి. ఈ రోజుల్లో ఏ ఒక్క క్రైస్తవుని కలిపినా నువ్వు ఎలా దేవుని నమ్ముకున్నావు అంటే, నాకు రోగం వచ్చింది, దేవుడు నన్ను బాగు చేశాడు, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు ఇచ్చాడు, తర్వాత నాకున్న సమస్యలు చాలా ఉన్నాయి, అందుకే నేను దేవుని నమ్ముకున్నా. ఇలాంటి ఈ లోకానుసారమైనటువంటి ఎన్నో విషయాలను తెలియచేస్తూ దేవుని ఎందుకు నమ్ముకున్నారు అనేటువంటి విషయాన్ని వెల్లడి చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి బిడ్డారా, కానీ దేవుడు మనలందరినీ ప్రేమించాడు కనుకనే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన నిన్నేదో అవసరానికి వాడుకోవటానికో, లేకపోతే ఆయన స్తుతించడానికి నువ్వు కావాలనో ఆయన నిన్ను కోరుకోవటం కాదు. ఆయన స్తుతించడానికి కోట్ల కొద్దిగా దేవదూతలు ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కోటాని కోట దేవదూతలు, 6 రెక్కలు కలిగినటువంటి దేవదూతలు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం.
రెండు రెక్కలతో వాటి పాదాలను కప్పుకొని, రెండు రెక్కలతో వాటి యొక్క కళ్ళు మూసుకుని దేవుని యొక్క మహిమను చూడలేక రెండు రెక్కలతో ఎగురుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కోటాను కోట దేవదూతలు ఆయన స్తుతించేటువంటి వారు తక్కువయ్యి భూమి మీదకి వచ్చి నిన్ను కోరుకోవడం కాదు ఆయన ప్రియమైనటువంటి బిడ్డలారా. కాకపోతే దేవుని ఎక్కడైతే ఆరాధిస్తూ ఉంటారో, దేవుని ఎక్కడైతే స్తుతిస్తూ ఉంటారో, నీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతా స్తుతులు ఆయన కోరుకునేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన కనుక నువ్వు ప్రేమిస్తే ఎప్పుడు కూడా దేవుని స్తుతించేటువంటి వారుగానే మనం అంటాం. దేవుడు చేసిన మేలుని బట్టే దేవుని స్తుతించడం కాదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ కలిగినా, వ్యాధి కలిగినా, శోధన అయినా, ఎలాంటి పరిస్థితిలోనైనా సరే దేవుని స్తుతించడం క్రైస్తవుడు నేర్చుకోవాలి. అవునా కదా? బైబిల్ గ్రంథంలో కొంతమంది స్త్రీలను మీకు జ్ఞాపకం చేయాలి అనుకుంటూ ఉన్నాను. ఇది స్త్రీల మీటింగ్ కనుక. ప్రియమైనటువంటి బిడ్డారా, అంటే బైబిల్లో ఉన్నటువంటి స్త్రీలు చాలా మంది మీకు తెలిసే ఉండొచ్చు. కానీ ఇందులో కొంతమంది చాలా చాలా మరి దేవునికి దగ్గరైనటువంటి వారు, దేవునిలో ఎదిగినటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, పట్టుదల కలిగి దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి స్త్రీలు చాలా మంది బైబిల్లో ఉన్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అందులో నుంచి కొంతమందిని ఈరోజు నాకు సమయం ఎంత టైం అయినా పర్లేదు అన్నారు. అయినప్పుడు కూడా ఎంత చెప్పగలదు అంత చెప్పండి. అయినప్పుడు కూడా మిమ్మల్ని మరీ విసిగించి వాక్యం చెప్పాలి అని అనుకోవట్లేదు. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. ఎందుకంటే దేవుడు నా జీవితంలో చాలా మేలు చేశాడు. నా జీవితంలో జరిగినటువంటి సాక్ష్యాలు ప్లస్ బైబిల్లో ఉన్నటువంటి స్త్రీలని రెండు కలిపి దేవుని యొక్క వాక్య భాగాన్ని ముగించాలి అనుకుంటూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయము. బైబిల్ ఉన్నటువంటి వారందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. 21వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దెయ్యం పట్టి బాధపడుచున్నది అని కేకలు వేసింది. హల్లెలూయా. యేసు ప్రభు తూరు సీదోనుల ప్రాంతానికి వస్తున్నాడు అనే సంగతి ఈ స్త్రీ విన్నది. యేసు ప్రభు గురించి విన్న తర్వాత తన సమస్యకు పరిష్కారం దొరికింది అనే ఉద్దేశంతో ఆ ప్రాంతానికి వచ్చింది ఆ స్త్రీ. ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఈ రోజులో చాలా మంది స్త్రీలు వస్తారు, కానీ ఓపిక ఉండదు, ఎదురు చూడరు కదా, ఎదురు చూడరు. ప్రియమైనటువంటి కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఏమైనా బాధ కలిగినప్పుడు దేవుని యొక్క సన్నిధికి గొప్ప పరిగెత్తి వస్తారు. ఉపవాసం అంటారు, 1 రోజు 2 రోజులు ప్రార్థన చేస్తారు, సరే ఇంకా ఎక్కువ దినాలు ప్రార్థన చేస్తారు. దేవుని యొద్ద నుండి సమాధానం రాలేదు అంటే నిరుత్సాహపడిపోతూ ఉంటారు. ఇంతగా ప్రార్థన చేశాం కానీ దేవుడు ఏమీ మాకు మేలు చేయలేదు, మా జీవితంలో దేవుడు ఏ మేలు చేయలేదు అని నిరాశతో తిరిగి వెళ్ళిపోయేటువంటి వారు చాలా మంది ఉన్నారు కదా. కానీ ఇక్కడున్నటువంటి ఈ స్త్రీ అయితే యేసు ప్రభు గురించి విన్నది. యేసు ప్రభు గురించి వినడానికి ఆ రోజున యేసు ప్రభు వారు ఏమో కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఆయన పరిచయం చేయలేదు. ఆయన 3.5 సంవత్సరాలే పరిచయం చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు చాలా ఉన్నాయి. ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు చాలా ఉన్నాయి. ఆయన వాక్యం ద్వారా ఎంతో మందిని ఆయన బలపరిచినటువంటి దేవుడే అన్నాడు. ఎంతో మందిని బాగు చేశాడు, స్వస్థపరిచాడు, చనిపోయినటువంటి వారిని సైతం లేపాడు. వాక్యం ద్వారా ప్రతి బిడ్డను కూడా ఆయన పరలోక రాజ్యంలో ఉన్నటువంటి సంతోషకరమైన జీవితం గురించి ఆయన విశదీకరించాడు. అక్కడ జరిగేటువంటి అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను చూసిన ప్రజలంతా కూడా
యేసు ప్రభు ద్వారా జరిగేటువంటి ఆ స్వస్థత కార్యాలను చూసి వాళ్ళంతా ఒకరినొకరు తెలియచేసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన వెంబడించడం ప్రారంభించారు. అలాగే ఈ స్త్రీ యేసు ప్రభువుని పిలుస్తూ ఉంటే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి డిస్టర్బ్ అయిపోతూ ఉంది. యేసు ప్రభుతో కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆమె యొక్క కేకలు భరించలేక యేసు ప్రభుని అంటూ ఉన్నారు, అయ్యా ఏంటి ఏమితోటి మనకి చికాకు, ఒకసారి ఆమె బాధ ఏంటో చూడరాదండి, ఆమె బాధ ఏంటో కనుక్కోవచ్చు కదా, ఆమెను పంపివేయచ్చు కదా అని యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. విన్నారా? అక్కడ యేసు ప్రభు చక్కని మాట అన్నారు. ఆయన ఏమన్నారు చూడండి. అందుకే ఆయన ఇశ్రాయేలు ఇంటి వారిని నశించిన గొర్రెలు అందుకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అని. నేను ఇశ్రాయేలు కోసం వచ్చాను, ఎవరిని పడితే వారిని రక్షించడానికో ఎవరికి పడితే వారికి సహాయం చేయడానికి నేను ఈ ప్రాంతానికి రాలేదు అన్నాడు. అందుకని ఉన్న ఆ కొంచెం విశ్వాసం కూడా నీరు కారిపోవాలి అసలు పరిస్థితులు బట్టి కదా. కానీ ఈ స్త్రీ ఏమాత్రము నిరుత్సాహపడలేదండి. ఆమె ఏమంటుంది, అయినను ఆమె వచ్చి ఆయనకు మృక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగిందండి. ఎంత గొప్ప విశ్వాసం అండి ఆ తల్లికి. ఆమెలో ఉన్నటువంటి హృదయ వేదన ఎంత భయంకరంగా ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. యేసు ప్రభు రామ కోసం నేను రాలేదు, ఇశ్రాయేల్ని రక్షించడానికి నేను వచ్చాను ప్రాంతానికి అని అన్నప్పుడు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఆయనకు నొక్కి, యా నాకు సహాయం వచ్చేవా, దీనత్వంతో యేసు ప్రభుని బ్రతిమలాడుచు ఉంది అక్కడ స్త్రీ. చాలా మంది సంఘాలలో స్త్రీలు చాలా మంది ఆవేశంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. జవాబు దొరకలేదు అంటే ఈ మందిరంలో బాలే, ఇది కాదు ఇంకొక మందిరానికి వెళ్తారు. ఒకవేళ ఎప్పుడైనా పాస్టర్ గారు మన యొక్క ఇంటి ముందు నుంచో లేకపోతే మన యొక్క బజార్ నుంచి వెళుతూ ఉన్నప్పుడు పాస్టర్ గారిని ఎవరైనా పిలిచారనుకో, అయ్యగారు అని పిలిస్తే ఆయన పలకకుండా వెళ్ళిపోతే ఏమన్నారో తెలుసు, వీడు ఎంత పిలిచినా ఈయన పలకకుండా వెళ్తున్నాడు, ఈయనకి ఎంత గర్వం, ఈయన మందిరమే ఉందా, ఇక మాకు మందిరాలు లేవా అని చెప్పి ఆ మందిరం కాకపోతే ఇంకో మందిరానికి, ఇంకో మందిరం కాకపోతే ఇంకో చోటకి, అవునా కాదు, వెళ్ళిపోతూనే ఉంటారు. ప్రత్యేక నిర్లక్ష్యం, మళ్ళీ అనేకమైనటువంటి మాటలు కదా. ప్రియమైనటువంటి బిడ్డరా, ఇక్కడ ఈ స్త్రీ ఏమాత్రము కూడా నిరుత్సాహపడలేదు. అంతమంది ఆమెని నిర్లక్ష్యం చేశారు, నిరుత్సాహపరిచారు, అయినా కూడా ఏమాత్రము బాధపడలేదు. ఎంత పిలిచినా యేసు ప్రభు వినిపించుకోవట్లేదేంటి అని ఆమెలో ఏ విధమైనటువంటి కల్మషము కూడినటువంటి తలంపులు ఆమెకి రాలేదు. ఎలాగైనా సరే ఆయన పట్టుకోవాలి, నా కూతుర్ని బాగు చేసుకోవాలి. ఆయన వెంబడించింది, ఆయన కేకలు పెట్టింది, ఆయన ఆగేతరుగా చేసింది. ఆయన పాదములు పట్టి బ్రతులాడచ్చు, ఆయన పాదముల యొద్ద చేరింది. ఎక్కడ విమరించుకుంటున్నారా? అప్పుడు యేసు ప్రభు మాట్లాడినాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? అయినను ఆమె వచ్చి ఆయనకు మృక్కి, ప్రభు నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయడం ఉత్తమం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభు, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల వల్ల మీద పడే మొక్కలు తిండు కదా అని చెప్పాడు. యేసు ప్రభు అన్నాడు, నా పిల్లలకు పెట్టాల్సినటువంటి రొట్టె ముక్కలను కుక్కలకు వేస్తానా, పిల్లలకు పెట్టకుండానే వేయను కదా అంటాడు. అప్పుడు అవంటది, అయ్యా నీ పిల్లలు తిన్న తర్వాత అయినా ఆ చిన్న ముక్కలు తినేటప్పుడు పడేటువంటి ముక్కలు ఉంటాయి కదా, అవైనా కుక్కలకి వేస్తావు కదా, వాటి కోసమైనా నేను ఎదురు చూస్తున్నాను. ఎంత గొప్ప ధన్యత అండి. ఆమెలో ఎంత విశ్వాసం ఉంది, ఎంత విశ్వాసముతో కూడినటువంటి వేదన ప్రాధేయపడుతూ ఉంది ఆయన పాదములు చింతించి. కుక్కకి
ఆమెకి సమానంగా అక్కడ పోలుస్తూ ఉన్నాడు. ఒక్కరికి పెట్టను, మీ పిల్లలు సంతృప్తి చెందిన తర్వాతే మిగిలినటువంటి ముక్కలైనా ఒక్కరికి వేస్తావు కదా, అవైనా నాకు ఇవ్వండి అని పెట్టుకున్నాడు. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి యేసు ప్రభువు వారు ఆశ్చర్యపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన ఆ రోగిని బాగు చేసింది. యేసు ప్రభువు వారు ఒకసారి ఆయన కపెర్నహూములోని ప్రవేశించినప్పుడు అక్కడ ఒక శతాధిపతి వస్తాడు. అయ్యా, నా కుమార్తె రోగంతో ఉంది, చావు సిద్ధనే ఉంది, ఒక్కసారి నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా కుమార్తె అక్కడ బాగుపడింది. ఎందుకంటే నువ్వు నా ఇంట్లోకి రావడానికి నాకు అర్హత లేదు, నేను యోగ్యుడిని కాదు, నేను పరిశుద్ధుడిని కాదు, నువ్వు నా ఇంట్లోకి వచ్చేటువంటి అర్హత నాకు లేదు, ఒక్క మాట సెలవిచ్చా, నా కుమార్తె అక్కడ బాగుపడింది. యేసు ప్రభుని బ్రతిలాడుతుంటారు. విశ్వాసం, నమ్మకం, దేవుని మనకి నమ్మకం. 91వ కీర్తన మొట్టమొదటి మనం చదువుతున్నాం. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదని. ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని మీద ఆనుకొని జీవిస్తారో, ఎవరైతే దేవుని సంపూర్తిగా ఆయన మీద డిఫెండ్ అవుతారో, పిల్లరా, వారి జీవితంలో దేవుడు ఎన్నో ఎన్నో మేలులు చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాకపోతే కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని సమయాలను బట్టి కొంచెం ఆలస్యమై ఉండొచ్చు. ఆలస్యమైనప్పుడు కూడా ఏమాత్రము కూడా మనం నిర్లక్ష్యం చేయక, నీరసిల్లిపోకుండా మన ఆత్మీయ జీవితాన్ని మనం పెంచుకుంటాం. పట్టుదల కలిగి ఈ కానాను స్త్రీ ఏ విధంగా యేసు ప్రభువు వారిని వెంబడించిందో, తన కుమార్తె బాగుపడేంత వరకు కూడా ఆయన వెంబడించింది. అయ్యా, నా కుమార్తెను బాగు చెయ్యి, నువ్వు నమ్మినట్లుగా నీకు అవును కాక, నీ కుమార్తె బాగుపడదు కాక అన్నాడు. వెంటనే తన కుమార్తె బాగుపడింది. దయ్యపు శక్తి నుండి సంపూర్ణంగా విడుదల పొందుతుంది. ఒకవేళ ఆమె నిరాశ చెందో, నేనెంత పిలిచినా నన్ను కేర్ చేయట్లేదు, నన్ను లెక్క చేయట్లేదు, ఈయన కాకపోతే ఇంకో చోటకి వెళ్తాంలే అని ఒకవేళ ఆమె తిరిగి వెళ్ళిపోయినట్టయితే తన కుమార్తె ఆమె రక్షించుకునేటువంటిది కాదు. విశ్వాసం, నిలకడగలిగినటువంటి జీవితం, నిలకడగలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని ఆమె అలవర్చుకుంది. ఎలాగైనా యేసు ప్రభు ద్వారా తన కుమార్తెను బాగు చేర్చుకోవాలి అని పట్టుదల కలిగినటువంటి ప్రార్థన. ప్రియమైనటువంటి ఈ రోజుల్లో చాలా మంది పట్టుదల కలిగినటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడం సాధ్యమైపోతుంది. ఎక్కడ చూసినా ఈ లోకంలో ఏదో అవసరాల కోసమో, లేకపోతే దేనికోసమో ఆశపడి, దేనికోసమో ఆతృత పడి పరుగులు పెట్టేటువంటి రోజులు అయిపోయాయి. ప్రియమైనటువంటి అక్కడేదో జరుగుతుంది, ఇక్కడేదో జరుగుతుంది, అక్కడేదో దొరుకుతుంది, అక్కడ పరుగులు పెడుతూ ఉన్నారే కానీ సరి అయినటువంటి స్థిరత్వం కలిగి ఆత్మీయ జీవితాన్ని అలవర్చుకుంటూ దేవునికి మహిమకరముగా ఆయన బలమైన సాక్షిగా జీవించడం క్రైస్తవ జీవితంలో లేకుండా పోతుంది. ఎందుకు అంటే వారిలో వేయబడినటువంటి విత్తనాన్ని సాతాను ఎత్తుకొని పోతున్నాడు. విశ్వాసమో లేదు. దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభువు వారి వేదనతో ఆయన తెలియజేస్తున్నటువంటి మాట. ఆయన అంటున్నాడు, నేను శ్రేష్టమైన ద్రాక్షావళిని నాటితిని, కారు ద్రాక్షలు కాశాయి. ఎలా కాశాయి? ఆయన ఏం నాటాడట? శ్రేష్టమైనటువంటి ద్రాక్షావళిని నేను నాటాను, కారు ద్రాక్షలు ఎలా కాశాయి? సాతాను శ్రేష్టమైన విత్తనాన్ని తీసివేస్తుంది. కారు ద్రాక్షాలు కాసేటువంటి విత్తనాన్ని ప్రతి ఒక్క తలంపుల్లోనూ వారి హృదయాల్లోనూ నాటి చేస్తున్నాడు. దాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు దాన్ని పెంచుకుంటున్నారే కానీ దాన్ని తుంచుకోవడానికి ఇష్టపడలేదు. దేవుడు ఎంతగానో వేదన చెందుచున్నాడు. తన కౌగిట్లోనికి నేను ప్రతి రోజు ఆయన చేర్చుకోవాలని, తన యొక్క ప్రేమను నీకు కనపరచాలని, తనలో ఉన్నటువంటి ఆ ప్రేమ బంధాన్ని నీతో కలిసి ఆయన సహవాసము చేయాలని ఎంతగానో ఇష్టపడుచున్నాడు.
నీ విశ్వాస జీవితాన్ని ఏమాత్రము కొంచెం పరీక్ష చేయాలని చూసినా నువ్వెక్కడ నీరసిల్లిపోతావో, ఎక్కడ నువ్వు తృణీకరించబడతావో, నువ్వెక్కడ దూరమైపోతావో అని దేవుడు ఏమాత్రము కూడా నిన్ను కదిలించడానికి కూడా ఆయన వేదన చెందొచ్చు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం యోబు సంగతి. యేసు ప్రభు వారి దగ్గరికి లోకంలో అటు ఇటు తిరుగుతూ సాతాను యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళినాడు. ఆయన అంటూ ఉన్నాడు, భూమి మీద నా కుమారుడిని చూసావా, ఆయన ఎంత నీతిమంతుడు, యథార్థపరుడు, న్యాయవంతుడు, అతని లాంటి వాడు భూమి మీద ఎక్కడా లేడు. సాక్ష్యం చెప్తున్నాడు యోబు గురించి దేవుడు. సాతాను అంటూ ఉంది, ఆయన చుట్టూ నీ అగ్నిని కంచిగా ఉంచావు. నువ్వు కంచి వేసావు కదా, ఆయన కలపడానికి ఆస్కారం లేదు. ఆయనకి సమృద్ధిగా అన్ని ఇచ్చావు. ఆయన నేను ఇంకెట్టి వెళ్తాడు. ఆయన మీద ఎన్నో నిందలు వేస్తూ ఉంది. యేసు ప్రభు వారికి అది తండ్రికి తెలుసు. యోబులో ఉన్న స్థిరత్వం, యోబులో ఉన్న ఆత్మవిశ్వాసం, యోబులో ఉన్న మంచితనం తండ్రికి తెలుసు. కనుకనే సాతానికి అవకాశం ఇచ్చాడు. వెళ్ళు, నువ్వేమైనా చేసుకో. ఆ కంచె తొలగించి వేశాడు. సాతాను వెంటనే భూమి మీదకి వచ్చి యోబుకున్నటువంటి ఆ కంచె ఎప్పుడైతే తొలగించబడిందో ఒక్క రోజులోనే తనకున్న సామ్రాజ్యం మొత్తం ఒక్క రోజులో కూల్చేశాడు. పిల్లలు చనిపోయారు, గోడ్లు చనిపోయాయి, మేకలు చనిపోయాయి, పని వాళ్ళు చనిపోయారు, ఇల్లంతా కూడా కూర్చబడింది, అన్నిటినీ కోల్పోయాడు. హృదయంలో వేదనే ఉంటది. కాకపోతే యోబు ఒక్కటే మాట, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయన నామమే మహిమపరచబడును గాక. ఎంత గొప్ప మాట! యోబుకున్నటువంటి విశ్వాసం ఎంత గొప్పది. మరలా తండ్రి దగ్గరికి వెళ్ళింది. ఆయన అంటూ ఉన్నాడు, మొత్తం తొలగించేసేవుగా, ఇప్పటికైనా ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని నువ్వేమాత్రం కదిలించగలిగావా అని అంటే, ఆయనకి మంచి ఆరోగ్యం ఉంది కదా, ఆరోగ్యం ద్వారా ఏదైనా చేసుకోగలరు. తండ్రి ఒక్కటే మానట్టు, నువ్వేమైనా చేయి, కానీ ఆయన ప్రాణాన్ని మాత్రం ముట్టుకోవడానికి వీలు లేదు. యోబుని సాతానికి దేవుడు ఎందుకు అప్పగించాడు అంటే, యోబులో ఉన్న విశ్వాసము, అతనిలో ఉన్న స్థిరత్వము తండ్రికి తెలుసు కనుక నిశ్చింతగా అప్పగించి వేశాడు. ఈరోజు నిన్ను ప్రతిరోజు సాతాను దేవుని దగ్గర కోరుకుంటున్నాడు. సిమోను పేతున్నాడు. యేసు ప్రభువు అంటాడు, సిమోను, నిన్ను ప్రతిరోజు చల్లెళ్ళ వేసి నిన్ను చెల్లించాలని ప్రతిరోజు నిన్ను కోరుకుంటుంది, కానీ నీ విశ్వాసము సడలిపోకూడనట్లుగా నేను తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాను అంటాడు. నిన్ను చల్లెళ్ళ వేసి చల్లియటానికి ప్రతి క్షణం అది కోరుకుంటూ ఉండేదట. ఆయన నిన్ను అవకాశం ఇస్తే నేను చెల్లించేస్తాను. నువ్వు చెల్లిస్తే నువ్వు ఆ చల్లెడ కనపడతావా ఏమన్నా? ఎప్పుడు దిగజారిపోతావో, నీ విశ్వాసం ఏ పాటిదో, నీ స్థిరత్వం ఏ పాటదో, నీలో ఉన్న ఆత్మీయ జీవితం ఏ పాటదో ఆయనకి తెలుసు. నీ నమ్మకము సడలిపోకున్నట్లుగా, నీ విశ్వాసము నీరుగారిపోకున్నట్లుగా ప్రతిరోజు నీ కొరకే ఆయన తండ్రికి ప్రతిరోజు విజ్ఞాపన చేస్తున్నాడు. యథార్థవంతుల కొరకు దేవుని యొక్క కనుదృష్టి భూమి అంతటా సంచారం చేస్తుందట. ఆయన కనుదృష్టి భూమి అంతటా సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆయన దృష్టిలో నీవుంటే, ఆయన దృష్టిలో కనుక నువ్వు పడితే ఎంత ఆశీర్వాదం అండి, అవునాక? ఆయన కను దృష్టిలో మనం ఉంటే ఎంత సంతోషం, ఎంత నమ్మకత్వంతో ఆయన ఎదుగుతూ ఉన్నాడు. నేను ప్రియమైనటువంటి ఏదో వస్తున్నామంటే వస్తున్నాం, వెళ్తున్నామంటే వెళ్తున్నాం కాదు. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి దినదినం ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువు ఆయన నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటూ ఉన్నాడు. అందరు మార్గంలోకి వస్తున్నారు, కానీ సత్యమైనటువంటి మెట్టుని ఎక్కలేకపోతున్నారు. అది ఎక్కడానికి ఎవరికి సాధ్యము కావటం లేదు. ఎవరు ఆ పని చేయలేకపోతూ ఉన్నారు. నువ్వు కనుక సత్యమనే మెట్టులో ఎప్పుడైతే ఎక్కుతావో ఆయన నిన్ను జీవానికి
నడిపించేటువంటి శక్తిమంతుడు ఆయన. గట్టిగా తప్పుడు కూడా దేవుని నామమును స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్నటువంటి ఈ స్త్రీ విశ్వాసముతో, దేవుని మీద సంపూర్ణమైన నమ్మకముతో ఆయన పాదాలు పట్టుకుంది. అయ్యా, నీవు తప్ప ఇంకెవ్వరు కూడా నా కుమార్తెను బాగు చేసేవారు ఎవరు లేరు, నువ్వే చేయగలరు. నాకు పిల్లలకు పెట్టాల్సినటువంటి రొట్టె ముక్కలు నేను కుక్కలకి వేయను అంటాడు. అయినప్పుడు కూడా ఆమె నిరాశపడలేదు. నీవు తిన్న తర్వాతే, నీ పిల్లలకు పెట్టుకున్నాకే మిగిలినటువంటి రొట్టె ముక్కైనా నాకు వెయ్యయ్యా అని బ్రతిమలాడచ్చు. ప్రియమైనటువంటి ఈ వాక్య భాగాన్ని నేను చదువుతున్నప్పుడు నా హృదయం అయితే ఎంతగానో కదిలింపబడింది. ఎందుకు అంటే ప్రియమైనటువంటి నేను ఒక్కటే మాట అనుకునేదాన్ని, ఏదో మామూలుగా వాక్యాలు చదువుకుంటూ వెళ్తూ ఉంటాం, కానీ ఈ స్త్రీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి నా జీవితాన్ని ఒక్కొక్క మెట్టి ఎక్కుకుంటూ వచ్చాను. ఒకప్పుడు నేను కూడా మీకులాగా మామూలు విశ్వాసిని. నా యవ్వన కాలంలో నేను ఒక మంచి దైవజనుడి దగ్గర పరిచర్య చేసేవాళ్ళం. ఎప్పుడైతే మీటింగ్స్ జరుగుతాయి కదా, మీటింగ్స్ జరిగినప్పుడు అంత యూత్ అంతా పాల్పొందడం, మీటింగ్స్ వెళ్ళడం, కావాల్సిన అవసరాలు మరి వారికి సహాయం చేయడం, అన్ని మీటింగ్స్ అయిపోయినాక వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ దైవజనుడికి ఇళ్ళన్ని శుభ్రం చేయడం, దుప్పట్లన్నీ శుభ్రం చేయడం, పరిచర్య అంతా చేసి ఎక్కడెక్కడ సరి చేసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మేము ఎవరిళ్ళకి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళం. దేవుని యొక్క పరిచర్యలో అంత సంతోషంగా నేను పాల్పొందేదాన్ని. దేవుని యొక్క పరిచర్య అంటే నాకు చాలా ఇష్టం. పాటలు పాడటం అంటే బాగా ఇష్టం. వాక్యం చదివేటప్పుడు బైబిల్ చదివి అందించడం అంటే నాకు ఇంకా ఇష్టం. ఎంత దూరం ఉన్నా కూడా కారు చూసారా, దాని అవతల అట్టి చెట్లను చూసారా, అంత దూరం మీటింగ్స్ అయినా, అంత దూరంలో నేనున్నా, స్టేజ్ ఎంత దూరం ఉన్నా కూడా అంత పెద్దగా నేను చదివేటువంటి వాక్యం ఎక్కడికి వినపడేది. దేవుడు అంత పెద్ద స్వరాన్ని దేవుడు నాకు ఇచ్చు. ఎంత దూరమైన మీటింగ్స్ కి వెళ్ళేదాన్ని. నాకు పరిచర్య విషయంలో నేను చాలా ఆతృతంగా పాల్పొందేదాన్ని. దేవుని యొక్క పరిచర్య అన్నా, దేవుని యొక్క బిడ్డలతో సహవాసం చేయాలని నేను ఎంతగానో ఇష్టపడేదాన్ని. ప్రియమైనటువంటి బిడ్డారా, నాకు జీవితాన్ని నేను బలపరుచుకుంటూ ఉన్నాను, కానీ నేను చాలా పిరిగిదాన్ని. ధైర్యవంతురాన్ని కాదు నేను. ఏదో ఎవరికైనా ఎంతమంది, ఒక 10 మంది వాళ్ళతో పాటు మా ఫ్రెండ్స్ తోనే ఉంటాం. వేరే కొత్త వాళ్ళతో ఎవరికైనా మాట్లాడటం కానీ, ఎవరితో సహవాసం చేయడానికి కానీ నేను ఎక్కువగా ఆతృత పడేదాన్ని కాదు, భయపడేదాన్ని. ఎవరితో ఉండేదాన్ని కాదు నేను. నా జీవితం అంతా పరిశుద్ధముగా ఉన్నప్పుడు కూడా, దేవుల్లో నేను ఎదుగుతూ ఉన్నప్పుడు కూడా నేను ఒంటరిగా ఉండడానికి నేను భయపడేదాన్ని. అలాంటి నా జీవితాన్ని నేను ఎవరి కాలంలోనికి వచ్చిన తర్వాత నా మ్యారేజ్ విషయంలో మా తల్లిదండ్రులు మరి వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు నేను ఒక్కటే ప్రార్థన చేసిన, ప్రభా పరిచర్య అంటే ఇష్టమే, పరిచర్యలో ఎదగడం నాకు చాలా ఇష్టం, కానీ దేవుని యొక్క సేవకులను మాత్రం నేను వివాహం చేసుకోకూడదు అని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే చాలా భారంతో కూడినటువంటి పరిచర్య, చాలా బాధ్యత ఉంటుంది దైవ సేవకులకి. తెల్లవారుజామున మా అమ్మగారు 3ంటికే లేచి ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే మాకు డిస్టర్బ్ అయ్యి లేసాము. 8 గంటలకు లేచి ప్రార్థన చేస్తే నిద్ర ఎక్కడ సరిపోతుంది ఏమిటి, ఎంతమంది గురించి ప్రార్థన చేయాలి, ఎంత బాధ్యత ఉంది. అమ్మ నేను చేయలేను, నాకొద్దే, ఏదో వస్తున్నామంటే వస్తాం, పరిచర్య చేయమంటే చేస్తాం అంతే, కానీ సేవలో మాత్రం నేను ఉండలేను, సేవకుని మాత్రం నేను వివాహం చేసుకున్నాయా, నాకు ఒక మంచి విశ్వాసం ఉండే చాలు అని ప్రార్థన చేసేదాన్ని. 40 దినాలు మ్యారేజ్ వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. సరే, దేవునికి ఒక్కటే చెప్పి దేవుని చిత్తం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. మైగారు జగిపేట ప్రాంతానికి సాక్ష్యం చెప్పడానికి ఆయన ఇచ్చారు. ఆయన అప్పటికి పరిచర్యలో ఉన్నారు. ఆయన 90లో పరిచర్యకు వచ్చాడు. 91లో మా ఏరియా ప్రాంతానికి సాక్ష్యం చెప్పడానికి వచ్చారు, వాక్యం చెప్పడానికి రాలేదు. ఆయన సాక్ష్యం చెప్తూ ఉంటే ఆ సాక్ష్యాన్ని విని అనేక మంది ఆకర్షితులయ్యారు. మరుసటి నెల అంటే తర్వాత నెక్స్ట్ నెలలో ఆయన్ని మెసేజ్ పిలిచినప్పుడు నేను కూడా మెసేజ్ వినడానికి వెళ్ళాను. ఆయన సాక్ష్యాన్ని, ఆయన వాక్యాన్ని మేము ఉన్నప్పుడు చాలా ఆకర్షించబడ్డాం. మంచి వర్తమానికులు, మంచి సాక్ష్యం కలిగినటువంటి వారు, చాలా బాగుంది.
అని చెప్పి తన కొరకు కొద్ది రోజులు మేము ప్రార్థన చేశాం, కానీ తనతో నాకు పరిచయం లేదు. ప్రియమైనటువంటి పిల్లలు, అప్పటికే మా అయ్యగారు చాలా బలహీనంగా ఉండేవాడు. ఎందుకంటే నక్సలిజంలో ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు పోలీసులు పట్టుకుని ఆయన బాగా కొట్టి జైల్లో వేశారు. ఆ జైల్లో దేవుడు అతన్ని దర్శించి జైలు నుంచి ఆయన విముక్తి పొందిన తర్వాత ఆయన శరీరం అంతా కూడా చచ్చిపడిపోయి భయంకరమైనటువంటి బలహీనతతో ఉండేటువంటి వాడు. అయినప్పుడు కూడా దేవుల్లో బలవంతుడు, శారీరక బలహీనమే కానీ దేవుల్లో చాలా బలమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగినటువంటి వాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయన మరి ఆ విధంగా తన సాక్షి విషయంలో కానీ వాక్య విషయంలో కానీ చాలా సార్లు ప్రార్థన చేశాం. తర్వాత ఆయనకున్న బలహీనతను బట్టి మా అన్నయ్య ఆర్ఎంపీ డాక్టర్ మా అన్నయ్య దగ్గరికి తీసుకెళ్లి మందులో వినిపించాలి అనుకున్నాం, కానీ మా అన్నయ్య చాలా అనుమానం, ఎవరితో మాట్లాడినా కూడా ఒప్పుకునేటువంటి వాడు కాదు మా అన్నయ్య. అందుకు భయపడిపోయి మేము కూడా పట్టించుకోలేము. మా వదినమ్మ నేను ఎక్కువగా స్నేహం చేసేవాళ్ళం. మా వదినమ్మతోనే ఎక్కువగా నాకు సహవాసం ఉండేది, కానీ బయట ఎవరితో కూడా ఎక్కువగా సహవాసం చేసేది కాదు. ఏది ఏమైనా దేవుని యొక్క ప్రణాళిక. ఆ టైంలో మరి ఆ సాక్ష్యాన్ని విన్నాం, ఆయన కొరకు మేము ప్రార్థన చేశాం, కానీ అతన్నే నా జీవిత భాగస్వామిని దేవుడు పంపిస్తాడని నేను ఊహించలేకపోయాను. ఒకరోజు ఆయన ఆ ప్రాంతానికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి వచ్చినప్పుడు మా గ్రామంలో మాస్టర్, ఒక బెరిడ్ మాస్టర్ ఆయన ఉన్నారు, ఆయన ఆ సంబంధం తీసుకొచ్చారు. ఆయన చూపించారు, చాలా మంచిదే వచ్చిందమ్మా వివాహం చేసుకోమన్నప్పుడు నేను అప్పటి వరకు నాకు సేవకులు వద్దు అని ప్రార్థన చేసిందాన్ని. ఆయనలో ఉన్నటువంటి ఆ మంచి సాక్ష్యాన్ని బట్టి ఆయన చెప్పేటువంటి వర్తమానాన్ని విని నేను చాలా ఆకర్షించబడ్డాను. నేను అనుకున్న ఒకటే మాట అనుకున్నాను, ప్రభా తిండి లేకపోయినా పర్లేదు, కానీ ఆ వర్తమానంలో ఆ చెప్పేటువంటి విధానంలో ఆ జరిగేటువంటి ఆత్మీయమైనటువంటి కార్యంలో నేను పాలు పొందడం నాకు ఆశీర్వాదకరం. నేను పెళ్లి చేసుకుంటాను. దేవుని సన్నిధిలో నేను తలవంచాను. ప్రియమైనటువంటి బిడ్డారా, ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా కొన్ని పరిస్థితులు నన్ను వెంటాడుతూ ఉన్నప్పుడు కూడా ఏమాత్రము నీరసిల్లిపోకుండా దేవుని యొక్క కృపలో ఈ విధంగా నేను నిలబడగలుగుతూ వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజులో చాలా మంది స్త్రీలు కుటుంబాన్ని కట్టుకోవటం మానేసి బయట ఉన్నటువంటి పరిస్థితులను, లేకపోతే బయట ఉన్నటువంటి సమాజాన్ని చూసో వాళ్ళ సాక్ష్యాన్ని వీళ్ళ సాక్ష్యాన్ని వినో వారి ఆత్మీయ జీవితాన్ని నీరసిల్లి చేసుకుంటూ ఉన్నారు, బలహీనమైపోతూ ఉన్నారు, ప్రోత్సహించడం మానేస్తా ఉన్నారు, వారిని ప్రోత్సహించుకోవడం మానేస్తూ ఉన్నారు. ఇలాంటి బలహీనత స్థితిలో నుండి ప్రతి ఒక్క స్త్రీ బలపరచబడాలి, విశ్వాసంలో ఎదగాలి, దేవునికి మహిమకరముగా మనం జీవించాలి. మనమే కాదు, మన కుటుంబంలో ఉన్నటువంటి మన యొక్క బిడ్డలనే కానీ, భర్తనే కానీ, బంధుమిత్రులే కానీ, రక్త సంబంధికులనే కానీ అనేక మందిని రక్షించడానికి మన ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీ యొక్క ప్రార్థన కుటుంబానికి చాలా ఆశీర్వాదకరమైనది. అది ఆ ప్రార్థన ప్రతి విషయంలో నుండి, ప్రతి సమస్యలో నుండి మనకి విముక్తి కలిగించి అనేకమైన పరిస్థితులను చక్కబరచడానికి స్త్రీ యొక్క ప్రార్థన ఒక సాధనంగా పనిచేస్తుంది. మా చిన్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను. మా అమ్మగారు నాకు జ్ఞానం వచ్చి 10 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి మా అమ్మ చేసేటువంటి ప్రార్థన నేను వింటూ ఉన్నాను. తెల్లవారుజామున లేచి మా అమ్మ మా కొరకు ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. ఆ తల్లి యొక్క ప్రార్థన, ఆమెలో ఉన్నటువంటి విశ్వాసమే మా కుటుంబంలో ఇద్దరు దేవుని యొక్క పరిచర్య చేయడానికి దేవుడు మమ్మల్ని ఎన్నిక చేసుకున్నాడు. మా రెండాన్ని పరిచర్య చేస్తున్నాడు, నేను కూడా దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాను. ఆత్మీయ జీవితంలో ఈ విధంగా దేవునికి మహిమకరముగా మేము నిలబడటానికి కారణం మా తల్లి ప్రార్థన. మా తల్లి చేసేటువంటి ప్రార్థన మాకు కాపుదలగా ఉండేది. తల్లి ప్రార్థన గొడుగు లాంటిదట. వర్షం పడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? గొడుగేసుకుంటాం. అది మనల్ని తడవకుండా ఏం చేస్తాయి? చుట్టూ నీళ్లు వెళ్ళిపోతూనే ఉంటాయి, మనల్ని ఏమాత్రం కూడా తడపదే. అవునా కాదు? అలాగే తల్లి యొక్క ప్రార్థన ప్రతి ఒక్క బిడ్డకి గొడుగులాగా ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన ఆకర్షణీయమైనటువంటి
అనేకమైనటువంటి సాతాను యొక్క కుయుక్తి ప్రతి మనిషిని వెంటాడుతూ వాటిలో పడిపోకుండా, వాటిలోను నీ బిడ్డలో చిక్కుకొనకుండా, వాటికి దాసత్వం కాకుండా ఉండాలి అంటే నీ ప్రార్థన ఆ బిడ్డలకి కాపుదలగా, నీ భర్తకి కాపుదలగా, నీ అన్నదమ్ములకి, నీ అక్క చెల్లికి, నీ బంధువర్గానికి అది కాపుదలగా ఉండాలి అని ప్రేమతో మీకు తెలియజేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్త్రీ చూడండి, తన కుమార్తెను బాగు చేసుకోవడానికి పట్టుదల కలిగి దేవుని యొక్క పాదములు పెట్టి బ్రతిమలాడి ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చూసి దేవుడే ఆశ్చర్యపోయాడు. యేసు ప్రభువారు ఆయన ఎంతగానో ఆశ్చర్యపోయాడు. నువ్వు కోరుకున్నట్టే నీకు అవును కాక వెంటనే తన కుమార్తె బాగుపడింది. ఎంత సంతోషం! అనగా తన కుమార్తెను బాగు చేసుకుంది, తన కుమార్తెను బాగు చేసుకుని సంతోషంగా తిరిగి వెళ్ళింది. అనేక మందికి ఆ సాక్ష్యాన్ని ఆమె పంచుకుంది. దేవుడు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యం. మరొక స్త్రీని కూడా మీకు జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారిని ఇద్దరు మనుషులు పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరుకోను చూడండి వారితో చెప్పి షిత్తీము నది నుండి వారిని రహస్యముగా పంపిన. వారు వెళ్ళి రహాబు ఒక వైశ్య ఇంటికి చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల నుండి మనుషులు రాత్రి వేళకు వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానం వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులను ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకోమని చెప్పాడు. ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి ఆశీర్వాదం, ఎరుకో పట్టణంలో దేవుని యొక్క ప్రణాళిక చాలా ఉన్నతంగా ఉంది. ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి ఆ సమృద్ధి, అక్కడ ఉన్నటువంటి పంటే గాని, అక్కడ ఉన్నటువంటి భూమి యొక్క సారవంతమైనటువంటి పరిస్థితులు కానీ, వాటన్నిటినీ చూడడానికి ఇక్కడ యెహోషువ కొంతమంది మనుషులను మీరు వెళ్ళి చూసిరండి అని పంపించారు. ఎరుకో పట్టణానికి వీళ్ళు బయలుదేరి వెళ్ళారు. ఎరుకో పట్టణానికి వేగి చూడటానికి వచ్చారు అనేటువంటి విషయాన్ని ఆ ఎరుకో పట్టణాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజుకు తెలిసింది. వెంటనే ఆయన మనుషులను పట్టుకోవడానికి సైన్యాన్ని పంపించారు. ప్రియమైనటువంటి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించినాం. వీళ్ళు ఆ ఎరుకో పట్టణంలో ఉన్నదంతా కూడా చూసి తర్వాత వీరు బయలుదేరి ఊరు బయట ఉన్నటువంటి ఈ రాహాబు అనేటువంటి వైశ్య ఇంటికి వచ్చారు. ఈ రాహాబు వైశ్య ఇంటికి వచ్చినప్పుడు వారిని చూసి ఆమె భయపడి ఉంటుంది. ఎందుకు అంటే ఇశ్రాయేలీలు అంటేనే వాళ్ళు చాలా భయముతో గుండెల్లో గుబులతో ఉన్నారు. ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు. ప్రియమైనటువంటి విన్నారా, చూద్దాం, మాట చూపిస్తాను. అదే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో ఆరిపోచేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులను సీహోనును ఓగును మీరేమి చేసిద్రో అనగా, మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిద్రో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వేశ్యాన్ని పడేటువంటి ఈ స్త్రీ ఆ యొక్క మనిషి వచ్చినప్పుడు వారితో అంటూ ఉంది, మీరు ఇశ్రాయేలీయులు, అమ్మో దేవుడు మీ జీవితాల్లో వచ్చేసినటువంటి వేరుడు మేము వినినప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆయన సముద్రంలో నుండి మిమ్మల్ని నడిపించినప్పుడు ఆయన ఎంత శక్తిమంతుడో, మీతో ఉండేటువంటి దేవుడు ఎంత బలమైనటువంటి వాడు, మేము అవన్నీ విని మా గుండెలో కరిగిపోయాయి. మిమ్మల్ని బట్టి మేము చాలా భయపడుతూ ఉన్నాం. మీ దేవుడి శక్తిమంతుడు, ఎలాగైనా ఎరుకో పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకుంటారు అని మేము వింటూనే ఉన్నాం, గ్రహిస్తూనే ఉన్నాం. మీ దేవుడు అంత శక్తిమంతుడి భూమి అని ఎవరు లేరు. ఆ రాహాబు అనేటువంటి వేశ్య ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి ప్రజల గుండెలో ఉన్నటువంటి భయాన్ని, దేవుని మీద ఉన్నటువంటి భయాన్ని
ఆయనలో ఉన్నటువంటి శక్తిని ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా గడగడలాడుతున్నటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ వేగి చూడటానికి వచ్చినటువంటి మనుషులకు తెలియజేసింది. దేవుడు మన దేవుడు శక్తిమంతుడు, మనలో అద్భుతాలు చేసేటువంటి దేవుడు మనకున్నాడు. శక్తి కలిగిన దేవుడు మనలో ఉంటే, శక్తి కలిగిన దేవుడిలోనే జీవిస్తూ ఉన్నటువంటి ప్రజలకు ఆయన శక్తి అర్థం కావట్లేదు. కానీ మనల్ని చూస్తున్నటువంటి వారికి మన దేవుడు ఎంత శక్తిమంతుడో వాళ్ళకి అర్థమవుతుంది, చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు అర్థమవుతుంది. కానీ అనుభవిస్తున్నటువంటి వారు, ఆయనతో కలిసి ఉండేటువంటి ప్రజలకు మాత్రం అర్థం కావట్లేదు. ఇశ్రాయేలీలు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను కన్నులారా చూసి కూడా ఆయన ఇంకా శోధిస్తూనే ఉన్నారు. ఇశ్రాయేలు మధ్యలో దేవుడు చేసేటువంటి ఆ బలమైనటువంటి కార్యాలను చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలంతా విని గడగడలాడుతూ ఉన్నారు. కానీ ఇశ్రాయేలీయులు ఏ మాత్రం కూడా భయం లేదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ రాహాబు అనేటువంటి వేశ్య ఆ ప్రజలతో, అక్కడ ఉన్నటువంటి మనుషులతో అంటూ ఉంది, మీ దేవుడు ఎంత శక్తిమంతుడో. ఏదో ఒక రోజు మీరు ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు, మేము వింటూనే ఉన్నాం, మేము చూస్తూనే ఉన్నాం. నేను మిమ్మల్ని రాజుగా అప్పగించకుండా నేను మిమ్మల్ని కాపాడతాను అని చెప్పి ఆమె అరప మీద ఆ మనుషులను దాచిపెట్టి, కనిపించకుండా వారిని దాచిపెట్టేసింది. ఆ దేశపు రాజు పంపించినటువంటి ఆ సైన్యం వచ్చారు, ఆమె దగ్గరికి వచ్చారు. మీ దగ్గరికి ఇశ్రాయేలీయులు వచ్చారు, మన దేశాన్ని వేగి చూడటానికి వచ్చినటువంటి మనుషులు మీ దగ్గర ఉన్నారు, మరి ఎక్కడ ఉన్నారో చెప్పి రాజుగారు తీసుకురమ్మన్నారు. అని అంటే రావటం నిజమే, కానీ వారు ఎటు వెళ్ళిపోయారో నాకు తెలియదు, వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పింది. రహస్యాన్ని దాచిపెట్టింది. మీరు కనుక వారిని తరిమితే కంపల్సరీగా వారిని మీరు పట్టుకుంటారు, ఊరు బయటికి గమిని దాడుతున్నారా, ఎల్లని మీరు అని చెప్పి వాళ్ళని పంపించేసింది. తర్వాత పైనుంచి వాళ్ళని కిందకి దింపింది, కిటికీలో నుంచి వారిని కిందకి దింపుతూ అని అంది, నేనెంత మీకు సహాయం చేశాను కదా, నేనెంతగా నీకు మేలు చేశాను కదా, మరి నాకు మీరేం చేస్తారు? మీరు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు మరి నాకు మీరేం మేలు చేస్తారు అని అడిగినప్పుడు వాళ్ళు అంటూ ఉన్నారు, ఏ కిటికీలో నుంచి అయితే మమ్మల్ని దింపావో దానికి ఈ ఎర్రటి దారాన్ని కట్టించు, నీకు కలిగినటువంటి నీ బంధువర్గాన్ని అందరినీ, నీకు సంబంధించినటువంటి వారందరినీ కూడా ఆ ఇంటిలోనికి చేర్చుకో. ఏ ఒక్కరు బయటకు వచ్చి చనిపోయినా మేము మాత్రం ఉత్తరవాదులు కాదు, వారందరినీ నువ్వు రక్షించుకోవాలనుకున్నావు కనుక నీ ఇంటిలోనికి చేర్చుకోమని చెప్పి ఆ మనిషిని చెప్పి పంపించేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వేశ్య చూడండి, తన వృత్తి మంచిది కాదు, తన క్రియలు మంచిది కావు, తన నడవడిక మంచిది కాదు, అయినప్పుడు కూడా దేవుని యొక్క శక్తి గ్రహించి తన కుటుంబాన్ని రక్షించుకోవాలి అనుకుంది, తన కుటుంబాన్ని కాపాడుకోవాలి అనుకుంది. ఉన్నారా ఆ తగులు దారమా ఆ కిటికీ కట్టి తన బంధువులందరినీ, తన రక్త సంబంధికులందరినీ కూడా ఆ కుటుంబంలోనికి చేర్చుకుంది. వారందరినీ కూడా రక్షించడానికి ఆమె ఎంతగానో తప్పత్రయపడింది. అందరికీ తెలియచేసింది, తన కుటుంబంలోనికి ఆహ్వానించింది. ప్రియమైనటువంటి బిడ్డారా, చూడండి ఎంతగా దేవుడు ఆమె జీవితంలో మేలు చేశాడు. ఆమె యొక్క కుటుంబం ఇప్పటి వరకు కూడా ఇశ్రాయేలు మధ్యలోనే నివాసం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం, అవునా కదా? ఆమె ఒక్కతే స్వార్థముతోనూ తన పిల్లలను లేకపోతే తనకు సంబంధించినటువంటి వారిని తన కుటుంబం వరకు ఆమె రక్షించుకోవాలి అనుకోలేదు, కానీ తన రక్త సంబంధికుని, తన బంధువర్గాన్ని అందరినీ కూడా రక్షించుకోవడానికి తప్పత్రైపోయింది. అందరినీ పిలుచుకుని తన ఇంటిలో దాచిపోయింది. నీ కుటుంబంలో నీ భర్త రక్షణ పొందలేదు, నీ పిల్లల రక్షణ పొందలేదు, నీ అన్నదమ్ముల రక్షణ పొందలేదు, వారు నశించిపోతూ ఉండే, వారి దేవునికి దూరం అవుతూ ఉండే నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావా? వారి కొరకు ప్రార్థించాల్సినటువంటి బాధ్యత నీకు లేదా? వారి కొరకు దేవుని సన్నిధిని విజ్ఞాపన చేయాల్సినటువంటి బాధ్యత నీకు లేదా? ఒకసారి మీరు ఆలోచించండి.
దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు తప్పకుండా నీ జీవితం మేలు చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన ఆయన ఆలకించేటువంటి దేవుడై ఉన్నాడు. నీ ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. నిన్నైనా ఒక ఉన్నత స్థానంలో కుటుంబానికి మేలుకరంగా, ఒక నాయకురాలుగా, ఒక ఆత్మీయ జీవితానికి ఒక తల్లిగా ఆయన నేను ఏర్పాటు చేయాలి అనుకుంటున్నారా? ఒక్కసారి దేవుని యొక్క దృష్టిని మీద ఉంది, దేవుని యొక్క ప్రణాళికని మీద ఉంది. ఎంతకాలం నిర్లక్ష్యంతో ఉంటాం? కాలం సమీపించింది. దేవుని యొక్క రాకడ దినాల దగ్గర పడుతూ ఉన్నాయి. కొద్ది సమయంలోనే ప్రార్థన చేయాల్సినటువంటి తపన, ప్రార్థన చేయాల్సినటువంటి దాహం, ప్రార్థించాల్సినటువంటి ఆరాటం దేవుడు నీలో ప్రోత్సహిస్తూ ఉంటే ఎంతకాలం నిర్లక్ష్యంతో పట్టుకు తోసివేస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి బిడ్డ, గమనించండి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఈ కుటుంబంలో. ఈ స్థలంలో నువ్వు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వింటున్నావు అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ద్వారా నీ కుటుంబాన్ని రక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ద్వారా ఈ గ్రామాన్ని రక్షించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ ద్వారా ఈ సంఘాన్ని బలపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నిన్ను నీవు దేవుడికి సమర్పించుకోవాలి. దేవుని యొక్క మహిమ నీకు తెలీదా? దేవుని యొక్క శక్తి ఏంటో నీకు తెలీదా? దేవుడు చేసే అద్భుతాలను చూడాలి అనుకోవట్లేదా? దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు నువ్వు అనుభవించాలి అనుకోవట్లేదా? బిడ్డరా, ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఆ జీవితంలో ఎన్నో మేలు చేశాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. నేను ఊహించినటువంటి విధంగా దేవుడు ఆ జీవితంలో మేలు చేస్తూ వచ్చాడు. నాకు 92లో మ్యారేజ్ అయింది. 92లో నాకు మ్యారేజ్ అయింది. 2000 సంవత్సరంలో మా అయ్యగారు చనిపోయారు. ఎలా చనిపోయారో తెలుసా? యాక్సిడెంట్లో చనిపోయారు. ఎట్లా? మాకు గుంటూరులో పరిచర్య ఉంది. పరిచర్య చూస్తూనే ఆయన తిరిగి వస్తూ ఉన్నప్పుడు బండి మీద వస్తున్నారు, యాక్సిడెంట్ జరిగింది. ఆర్టీసీ బస్సు గుద్దింది, ఆయన చనిపోయారు. ఆ టయానికి నా వయసు, నాకు 18వ సంవత్సరంలో నాకు మ్యారేజ్ అయింది. 26వ సంవత్సరానికి నా భర్త నా నుండి దూరం అయిపోయాడు. అప్పటికి నాకు 3 పిల్లలు. నా పిల్లల వయసు ఎంత తెలుసా? మా పెద్ద పాపకి 6 సంవత్సరాలు, మా బాబుకి 4 సంవత్సరాలు, మా చిన్న పాపకి అప్పుడు డెలివరీ అయింది 17 రోజులు. బాధ్యతగా నేను ఇంట్లో ఉన్నాను. ఏమీ అర్థం కావట్లేదు నాకు. ఎంతో కష్టపడి పరిచయం చేశాను. 92లో నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి మై గారు ఇప్పటి వరకు కూడా తన కుటుంబం అంతా కూడా భయంకరమైన విగ్రహాలలో ఉన్నారు. మరి ఎవ్వరు కూడా పరిచయంలో సహకరించేవాడు కాదు. నాకు 3 అన్నయ్యలు ఉన్నారు, ఒక అక్క. ప్రసాద్ గారు మా చిన్నమ్మ పిల్లల వాళ్ళు. నాకు 3 అన్నయ్యలు ఉన్నా, అందరికంటే చిన్నదాన్ని నేను. కష్టం తెలియదు, బాధ తెలియదు. అందరికంటే చిన్నదాన్ని కనుక నాన్నగారు నన్ను చాలా ప్రేమగా పంపించారు. కష్టమ పరిస్థితులు ఏమీ కూడా నాకు తెలిసేది కాదు. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు మా ఇంట్లో చాలా ఉన్నాయి, కానీ అవేమి కూడా నాకు తెలిసేది కాదు. దేవుని కుటుంబ నాన్నగారు మమ్మల్ని ఎంతగానో పోషించడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు. 92లో నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక భయంకరమైన పల్లెటూరు అది మేమున్నటువంటి ఎప్పుడు కూడా నేను అక్కడ అదే స్థానంలో నేను పరిచయం జరిగిస్తున్నాను. అది పెళ్ళైనప్పుడు మా గ్రామానికి ఒకటే ట్రైన్ ఉండేది. అది ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి వస్తుంది. ఆ ట్రైన్ మిస్ అయింది అంటే ఇక్కడ ట్రైన్స్ లేవు, ఆటోలు లేవు, బస్సులు లేవు, మాకు రూటే లేదు రావడానికి. అంత ఘోరమైనటువంటి పల్లెటూరులో పరిచయం చేస్తూ ఉన్నాడు మా ఆయన.
అయినా కూడా నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఆ స్థలానికి నన్ను తీసుకెళ్ళి ఇదే మన ప్రదేశం, ఇదే మన పరిచర్య, ఇదే నీ ఫ్యామిలీ, ఇదే మన జీవితం అని ఆయన మాకు చూపించారు. ఆ పరిచర్యలో ఉంటూ ఆయనతో నేను సహవాసం చేశాడు. చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మేము నడిచెళ్ళి స్మార్ట్ చేసేవాడు. మాకు సైకిల్ కూడా లేదు ఆ టైంలో, సైకిల్ మీద వెళ్ళడానికి నడిచెళ్ళి పరిచర్య చేశాం. ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా సాయంత్రం వేసరికి పొద్దునైతే అందరు పనికి వెళ్ళేవాళ్ళు. సాయంత్రం 6 తర్వాత మా విశ్వాసాలంతా కూడా ఎవరైనా వాళ్ళు వచ్చి వంట చేసుకుని వారికి తిని పిల్లలకు పెట్టుకుని మళ్ళా మాకు ప్రేయర్కి సహకరించేవాళ్ళు. అందరం నడిచెళ్ళేవాళ్ళు. ఎంత దూరం అయినా సరే 10 కిలోమీటర్ల దూరం కూడా నడిచేది దేవుని యొక్క సువార్త. సెంటర్ లో ఈ వీధి లైట్లు ఉంటాయి కదా, ఆ వీధి లైట్ల దగ్గర కూర్చొని పాట పాడుతూ ఉంటే అనేక మంది వచ్చేవాళ్ళు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్న ప్రజలంతా వచ్చి కూర్చునేవాళ్ళు. పాటలు పాడి దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఎంత రాత్రి అయినా మళ్ళా తిరిగి ఇంటికి వచ్చేవాళ్ళు. నేను చిన్నదాన్ని కనుక నాకు నడవటం ఎక్కువ తెలిసేది కాదు. చాలా అలసిపోయేదాన్ని ఇంటికి వచ్చిన తర్వాత. అయ్యగారు చేయబట్టుకుని నిద్రపోతూనే నడిచి వచ్చేదాన్ని. నా పరిచర్య అలా ప్రారంభమైంది. చాలా కష్టపడ్డాం పరిచర్య విషయంలో. తర్వాత 92లో నాకు మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి ఆ పరిచర్య కొంచెం కొంచెం డెవలప్ అవుతూ వచ్చింది. విశాఖపట్నం అని, రాజమండ్రి అని, తర్వాత మరి ఈ కర్ణాటక ఏరియా కూడా మా అయ్యగారు స్వార్థం చేయడానికి వచ్చారు. చాలా మంది స్వార్థం పిలిచారు, మీటింగ్స్ పిలిచేవారు. చక్కని వర్తమానికుడు, మంచి వర్తమానం చెప్పగలిగేటువంటి దైవజనుడు. మీలో కూడా దేవుని యొక్క మీటింగ్స్ పెట్టి ఆయన పిలిపించారు. చాలా ప్రాంతాలకు స్వార్థం చేయడానికి వెళ్ళేవారు. తర్వాత మేము విశాఖపట్నంలో ఉన్నప్పుడు మా అయ్యగారు మా ఏరియా చాలా బలహీనమైనటువంటి ఏరియా. దేవుని యొక్క స్వార్థ చెప్పాలి అంటే మరి వాళ్ళకి మామూలుగా మనం ఏదో వాక్యాన్ని చెప్తూ ఉంటే విని వెళ్ళిపోతా ఉంటారు. కానీ దేవుని యొక్క ప్రేమ ఏంటో వాళ్ళకి చెప్పాలి అంటే మన క్రియారూపంగా అక్కడ చూపించాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే మంచిదే, ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఏంటి అనేది వాళ్ళకి చెప్పాలి అంటే మేము ఎలా చేయాలి అని చెప్పి మేము రోజు ప్రార్థన చేసుకుని ఇక్కడ ఒక మంచి స్కూల్ కట్టాలి, హాస్టల్ కట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి లంబాడీస్, ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మంచిగా, వాళ్ళ పిల్లలందరికీ కూడా మంచిగా చదువు చెప్పించి దేవుని యొక్క ప్రేమ ఏంటి వాళ్ళకి చెప్పాలి అనే ఉద్దేశంతో అక్కడ మేము ఒక స్థలాన్ని కొనడం ప్రారంభించాం. ఆ స్థలాన్ని కొనడానికి అక్కడ ఆ స్థలం ఖరీదు 30,000 మాకు ఆ రోజుల్లో ఉన్నటువంటి రేటు ప్రకారం. అయితే దాన్ని ఎప్పుడైతే మేము అదే స్థలం కావాలని అడిగామో ఆ స్థలం అమ్మేటువంటి అతను ఏం చేసి 50,000కి ఇచ్చాడు. అయినప్పుడు కూడా మీటింగ్స్ పెట్టి అక్కడ మరి అనేక మంది మమ్మల్ని ప్రేమించి చాలా మంది మాకు హాని చేశారు. వాటి ద్వారా తీసుకొచ్చి ఆ స్థలాన్ని కొని అక్కడ హాస్టల్ కట్టారు, 10 రూములు కట్టించాడు. అనాథ పిల్లల్ని జాయిన్ చేసుకున్నాం, టీచర్స్ ని తీసుకొచ్చి పెట్టాడు. తర్వాత మరి ఎంతో మంది యవనస్తుల్ని దేవుని యొక్క పరిచర్యని వాడబడేలా సేవకులుగా వారిని తీర్చిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఆ టైంలో 7 సేవకుల్ని స్మార్ట్ కొరకే ఆయన ఏర్పాటు చేస్తున్నారు. 7 సేవకులు వచ్చారు. ఈయన మీటింగ్స్ వెళ్ళడం, ఆయా ప్రాంతాల్లో స్వార్థ ప్రకటించి వచ్చిన తర్వాత సాయంకాలం వాళ్ళకి క్లాస్ తీసుకునేవాడు. రాత్రి 12-1 గంట వరకు కూడా వాళ్ళకి క్లాస్ చెప్పేవారు. తర్వాత తెల్లారితే మళ్ళీ స్వార్థ వెళ్ళిపోయేవాడు. ఈ విధంగా చాలా కష్టపడుతూ ఉండేవారు. మా పెద్ద పాప పుట్టిన తర్వాత మా సేవ ఇంకా డెవలప్ అయింది. ఆ పాప పుట్టిన తర్వాత దేవుడు మమ్మల్ని ఎంతో ఆశీర్వదించాడు. మా అయ్యగారు ఒక్కటే అనుకున్నాడు, మా అయ్యగారిని పోలీసులు బాగా కొట్టారు కనుక ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పారు, నీ పిల్లలు పుట్టారు, ఇంకా మ్యారేజ్ చేసుకోమాకు అని చెప్పాడు. ఆయన మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచన మానేశాడు. సరే, ఏదేమైనా ఉన్నటువంటి దైవ సేవకులంతా కూడా ప్రోత్సహించి మ్యారేజ్ చేసుకోకపోతే అనేకమైనటువంటి మాటలు వస్తా ఉంటాయి, లోకంలో ఉంటాం కనుక దేవుడు కార్యం చేస్తాడు, చేసుకోమని చెప్పినప్పుడు ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయన అన్నాడు, ప్రార్థన చేసాం, దేవా మాకు పిల్లలు కావాలి అని దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాకు కుమార్తెని దేవుడు మాకు అనుగ్రహించాడు. మా పాప పుట్టిన తర్వాత చాలా సంతోషించాడు మా అయ్యగారు.
ఎక్కడికి వెళ్ళొచ్చినా మా పాపతోనే ఎక్కువగా సమయం ఉన్న కొద్ది సమయమైనా ఆ అమ్మాయితో ఎక్కువగా కాలం గడిపేవాడు. చాలా సంతోషంగా నాకు ఆ శక్తే లేదు, దేవుడు నాకు మంచి శక్తిని ఇచ్చాడు, నాకు పిల్లల్ని ఇచ్చాడు అనేటువంటి ఒక సంతోషం. ఆ విధంగా మా సేవలో, మా పరిచయలో దేవునికి మహిమకరంగా మేము ముందుకు కొనసాగిపోతున్నాం. తర్వాత మాకు మళ్ళా రెండవ బాబు ఇచ్చాడు. బాబుని ఇచ్చిన తర్వాత మా పరిచయం ఇంకా కొంచెం డెవలప్ అయింది. చుట్టుపక్కల ప్రాంతాలు కాదు, ఆయా రాష్ట్రాలు కూడా దేవుని యొక్క స్వార్థం ప్రకటించడానికి వెళ్ళారు. వచ్చినటువంటి ప్రతి పైసా కూడా హాస్టల్ కట్టడం, వచ్చినటువంటి అనాథ పిల్లలకి పోషించడం, వచ్చినటువంటి టీచర్స్ పెట్టడం, ఇలా పెట్టేవారు. నిజంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఏ ఒక్క పైసా బ్యాంకులో వేయడం కానీ, పిల్లల పేరు మీద దాచుకున్నామని కానీ, లేకపోతే ఒక మంచి మందిరాన్ని చక్కగా కట్టుకున్నామని కానీ, మాకు సరి అయినటువంటి ఇల్లు కూడా ఉండేది కాదు. మాకు అంటే పెంకులు వేసినటువంటి మందిరం ఉండేది, దానికి ఆనుకుని చిన్న రూమ్ ఉండేది. మరి ఆ రూమ్ లోనే మేము ఉండేవాళ్ళం. మంచి ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ఆలోచన కానీ మా అయ్యగారికి ఎప్పుడు రాలేదు. మా అయ్యగారు చనిపోయేంత వరకు కూడా మాకు అదే రూమ్, అదే మందిరం. ఎన్ని డబ్బులో దేవుని యొక్క స్మార్త ప్రకటించి ఆయన తిరిగి వచ్చేటప్పుడు బస్తాలు, సిమెంట్ బస్తాలతో ఆయన డబ్బులు తీసుకుని వచ్చేవాడు. అయినా కూడా దానిలోనే చక్కగా రూపాయి కూడా వ్యర్థం చేయదు. హాస్టల్ కట్టించి అనాథ పిల్లల కోసమని, పాస్టర్స్ కోసమని, ఎవరైనా పేదవారు వస్తే వాళ్ళకి ఇవ్వడమని, ఆ విధంగా ఆయన కష్టార్జితం అంతా కూడా అలా పనిచేసేవాడు. ఆయనలో ఉన్నటువంటి ఆయన ఒక్కటే మాట అనేవాడు, డబ్బుని మనం ప్రేమించదు, అది ఎప్పుడు మన కాళ్ళ కింద ఉండాలి. తనలో ఉన్న విశ్వాసం, తనలో ఉన్న దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం, మొండిగా ఏది చేయాలన్నా కూడా మొండిగా దేవుని మీద భారం వేసి చేసేవాడు. నేను యవన కాలంలో ఉన్నప్పుడు నాకంత మామూలుగా పరిచర్యలో ఉండేదాన్ని, చేసేదాన్ని, కానీ అంత విశ్వాసం ఉండేది కాదు. ఏదో మామూలుగా ఉండేదని అంతే. కానీ ఎప్పుడైతే నా మ్యారేజ్ అయిందో, మైగారు చేసేటువంటి పరిచర్యలు, ఆయనలో ఉన్న విశ్వాస జీవితాన్ని, ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయతను నేను గ్రహించి, నేను ఆయన నుండి నేను చాలా నేర్చుకున్నాను. దేవునిలో నిలబడటం నేర్చుకున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా మరి దేవునికి మహిమకరముగా వాడబడటానికి కారణం ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం. నిజంగా 2000 సంవత్సరం వచ్చిన తర్వాత ఆయన మా జీవితంలో నిజంగా దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. ఒకసారి మా చిన్న రూమ్ మా పాప పుట్టిన తర్వాత కాలిపోయింది. దాంట్లో ఉన్న బట్టలు, పుస్తకాలు, అన్ని సామాన్లు అన్ని కూడా కాలిపోయాయి. అవన్నీ పోయినా కూడా ఏమీ చింతించలేదు. దేవుని మీద భారం వేసి తెల్లారేసరికి విశాఖపట్నం నుంచి ఒక దైవ వచ్చింది. అన్ని సామాన్లు వేస్తున్న ఆయన తెలియదంట ఏమైందో కూడా తెలియక ఆయనే మొత్తం బియ్యంతో సహా, మాకు బట్టలతో సహా, మాకు కావలసినటువంటి ప్రతి వస్తువుని ఆయన బస్సులో వేసుకుని మినీ బస్ తీసుకుని వచ్చేసారు. మా ఊరు వెతుక్కుంటూ వచ్చారు. ఇట్లాంటి అద్భుత కార్యాలు ఎన్నో నేను చూశాను. దేవుడు నిజంగా మా జీవితంలో చాలా చాలా మేలు చేశాడు. 2000 సంవత్సరం వచ్చింది. నేను 3వ పాప ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు నేను డెలివరీకి మా అక్క వాళ్ళు నన్ను ముందు తీసుకురావాలని చాలా ప్రయత్నం చేశారు. అయితే ఇంకా డాక్టర్స్ అన్నారు, డెలివరీకి ఇంకా 4 రోజులు టైం ఉందమ్మా, ఇప్పుడే డెలివరీ అవ్వదు అని చెప్పారు. చెప్పినప్పుడు నిజమే ఇంకా 4 రోజులు టైం ఉంది కదా, మా అక్క వాళ్ళు నన్ను తీసుకెళ్ళడానికి నా దగ్గరికి వచ్చారన్నమాట. అయితే అప్పుడు మా అయ్యగారు మీటింగ్స్ పెడతాను, నా దగ్గర పంపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ నైట్ నాకు నొప్పులు వస్తూ ఉంటే హాస్పిటల్కి అయితే డాక్టర్స్ ఇప్పుడు డెలివరీ ఇంకా 4 రోజులు టైం ఉంటుంది అని చెప్పారు. ఇంటికి వచ్చిన తర్వాత అనుకోని విధంగా తెల్లవారుజామునే మాకు పాప పుట్టింది. అంటే 8వ నెల, 9వ నెల కూడా పడలేదు. ఇంకా 8వ నెలలోనే మాకు పాప పుట్టినప్పుడు నేను చాలా దుఃఖపడ్డాను. 8వ నెల పుట్టినటువంటి వారు సామాన్యంగా బ్రతకరు, చనిపోతారు అంటారు కదా. ఒకవేళ పాప చనిపోతుందేమో అనేటువంటి ఉద్దేశంతో బాగా ఏడ్చేస్తే, అంతకుముందు నేను ఆ పాపను ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు ఒక దైవచనురాలు తెనాలి ప్రాంతం నుంచి మాకు ఒక లెటర్ రాసింది. ఆమె ఏమని రాసిందంటే, పాస్టర్ గారు మీ ఫ్యామిలీ మీదకి లేకపోతే మీ పరిచర్య మీదకి మీ మీదకి భయంకరమైనటువంటి తుఫాన్ వస్తుంది, దేవుడు నాకు చూపించాడు. ఆ తుఫాన్ నుంచి నువ్వు తప్పించబడతావో లేదో తెలియదు, కానీ ప్రార్థన చేయండి అని ఆమె ఒక లెటర్ రాసి పంపించింది. ఆ లెటర్ చదివేటప్పటికి హాయిగా నా దగ్గర లేరు, విశాఖపట్నం మీటింగ్ వెళ్ళిపోయారు. ఆ లెటర్ చదివిన తర్వాత నా హృదయం చాలా భయపడిపోయాను. నేను భయపడిపోయి ఏం జరిగిందో ఏమో అనేటువంటి ఒక టెన్షన్ తోటి
3 రోజులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. తర్వాత మా అయ్యగారు వచ్చారు. ఆయన ఒక్కటే మాట అన్నారు, ఈజీగా తీసి మా సమస్యను పక్కబడేశారు. ఇలాంటి లెటర్స్ బోల్డ్ వస్తూ ఉంటాయి. వస్తాయి. మనిషి జీవితంలో తుఫాన్లు రాకుండా ఎలా ఉంటాయి? తుఫాన్లు వస్తాయి, పరిస్థితి అన్ని దారుణాలు అవుతా ఉంటాయి. ఇల్లు కాలిపోలేదా? దేవుడు అటన్నింటినీ తీసుకొచ్చి మనకి ఇవ్వలేదా? ఎందుకు టెన్షన్ పడతావు? ఎందుకు భయపడుతున్నావు? దేవుడే అన్ని ఆయన చూసుకుంటాడు. ఏదన్నా వచ్చుకోవటం పోయి ఏం బాధలేదు. కానీ నాకున్న ఒక నిరీక్షణ నాకుంది. నేను ఒకవేళ పోయినా పరిచర్యను నువ్వు నిలబెడతావు. ఒకటే మాట దేవుడు. నాకు నీ మీద నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది. దేవుడు నిన్ను బలపరుస్తాడు. చాలా విషయాలు చెప్పేవాడు. నేను ఒక్కటే మాట, నేను అనుకునేదాన్ని, నేను ఎంత పిరికిదాన్ని, నేనే పరిచర్య చేస్తా. నువ్వైతే అనేక ప్రాంతాలకు తిరుగుతున్నావు, ఎంతో మందిని దేవుని యొక్క చెంతకు నడిపిస్తున్నావు. ఒకవేళ ఈ తుఫాన్లో నేనే వెళ్ళిపోతే నువ్వు పరిచర్య చేస్తావా? నేను చేయలేను. నువ్వు లేకుండా నేను ఆవగించంతా కూడా ముందుకు జరగలేను. కానీ నేను లేకపోతే నువ్వు చేస్తావు పరిచర్య అనేవాడు. ప్రియమైనటువంటి బిడ్డారా, 2000 సంవత్సరం సెప్టెంబర్ 17 2000 సంవత్సరంలోనే మరి సెప్టెంబర్ 21వ తారీఖు మా పాపని నేను డెలివరీ అయిన తర్వాత నేను ఇంట్లోనే కూర్చున్న ఆయన విశాఖపట్నంలో ఒక ఇల్లు ఓపెనింగ్ చేయడానికి అని వెళ్ళారు. తిరిగి ఆయన రిటర్న్ వచ్చారు. గుంటూరు స్వార్థ నిమిత్తమే వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు అందరి కుటుంబాలు దర్శించి మళ్ళా తిరిగి ఆయన రిటర్న్ వస్తూ ఉన్నప్పుడు మరి ఆయనకి యాక్సిడెంట్ అయినట్లుగా మాకు తెలియజేశారు. మాకు ఫోన్ వచ్చింది. మా అన్నయ్య, మా పెద్దన్నయ్య మరి జీవేసుకుని తెల్లవారుజామునే మా ఇంటికి వచ్చేసేవాడు. వచ్చి మా వదిన కూడా వచ్చింది. తెల్లవారులు మా చిన్న పాప నిద్రపోలేదు. రోజు బాగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు నాకు. ఏమైంది అర్థం కావట్లేదు. కడుపులో నొప్పి ఏమైనా వస్తుందేమో ఈ పిల్లగా అనుకున్నాం. మా అన్నయ్య వచ్చాడు. మా అన్నయ్య వచ్చి నా మొక్కను చూడలేకపోతున్నాడు. వస్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. బయటకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏం మాట్లాడలేదు. ఏమైంది అన్నయ్య అంటే ఏం లేదురా అనుకుంటే వెళ్ళిపోతున్నాడు. మా పెద్దన్నయ్య, మా పెద్ద వదిన మన దగ్గరికి వచ్చి మరి టిఫిన్ చేసి మాకు పెట్టిన తర్వాత మా పాపకు, మా పెద్ద పాప అప్పుడు యూకేజీ స్కూల్లో జాయిన్ చేసాము. ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి అమ్మాయి ఎగ్జామ్స్ ఉన్నాయి మమ్మీ అంటే ఆ అమ్మాయిని రెడీ చేసి స్కూల్కి పంపించేసాను. చనిపోయిన విషయం నాకు తెలియదు, మా పిల్లలకి తెలియదు, మాకు ఎవరికి తెలియదు. మా గ్రామస్తులందరికీ తెలుసు. మాకు చుట్టూ ప్రహరీ ఉంటుంది. అందరూ కూడా బయట కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మాకేం తెలియదు. మా పాపని నేను స్కూల్కి పంపించేశాను. మళ్ళీ ఎక్కడ ఆఫ్ చేయమని అడిగితే మళ్ళీ నాకు ఎక్కడ అనుమానం వస్తుందో అని చెప్పి మా అమ్మగారు నాకు ఏం చెప్పలేదు. మా పాప స్కూల్కి వెళ్ళింది, ఎగ్జామ్ రాసి మళ్ళీ మధ్యాహ్నం కల్లా ఇంటికి వచ్చేసింది. అప్పుడు మా వదిన అంటుంది, బాబు బండి వేసుకుని వెళ్ళాడా పరిచర్యకి అని అడిగింది. అవును, బండి వేసుకుని వెళ్ళలేదు అని చెప్పాను. నువ్వే భయపడకు, నేను ఒక విషయం చెప్తాను నీకు అన్నది. ఏంటి అని అడిగితే చిన్న యాక్సిడెంట్ అయింది, కాలు ఎరిగింది అంతే, ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళా తీసుకొస్తున్నారు, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పింది. చెప్పినప్పుడు ఒకటే కదా నాకు వెంటనే ఆ తెనాలి నుంచి వచ్చినటువంటి లెటర్ జ్ఞాపకం వచ్చింది. ప్రభా ఏంటి నిజంగా ఈ తుఫాన్లో పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అని నేను కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా చిన్న పిల్లల ప్రభా, నా పిల్లలు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భర్త ఏంటి, దేవుని సన్నిధిలో ఒక నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, ఏమీ అర్థం కావట్లేదు. ఒక్కొక్కరు వచ్చేస్తా ఉన్నారు. చాలా మంది విశ్వాసులు వస్తూ ఉన్నారు, దాన్ని చూస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఏం జరిగింది అంటే ఎవరో చెప్పట్లేదు. ఏం జరిగింది చెప్పండి అంటే చెప్పట్లేదు. ఏం లేదు, బాబుని తీసుకొస్తున్నారు, ఇంటికి తీసుకొస్తున్నారు అని చెప్తే సరే అయితే మంచిగానే చూస్తాను కదా అని నేను అనుకున్నాను. గుంటూరు నుంచి మా సంఘస్థులంతా కూడా లారీలు వేసుకుని, వ్యాన్లు వేసుకుని, స్కూటర్లు వేసుకుని, కార్లతోటి చాలా మంది చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా నిండిపోయి జనం ఉన్నారంటే కానీ నాకేమీ అర్థం కావట్లేదు. నాకు ఎవరు ఏమీ చెప్పట్లేదు. తర్వాత ఆయన తీసుకొచ్చి లోపల పెట్టిన తర్వాత మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినటువంటి మా యొక్క సహోదరుడు శ్రీనివాసరావు మ్యారేజ్ చేసినటువంటి ఆయన వచ్చారు. వచ్చి శిరీష రా, నేను మీకు విషయం చెప్తా అని చెప్పేసి నేను బయటికి తీసుకెళ్ళాను. బయటికి తీసుకెళ్ళినప్పుడు ఆ సమాధి పెట్టేది నేను చూశాను. దానిలో ఉన్నటువంటి ఆయన యొక్క సేవను చూసి ఆ పూర్వంలో పరిస్థితి చూసినప్పుడు
నేను అసలు తట్టుకోలేకపోయాను. వెంటనే నేను లేకుండా పడిపోయాను. తర్వాత నాకు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. 3వ రోజు నేను వచ్చి చూసినప్పుడు ఆయన్ని మేము హాస్టల్లో తీసుకున్నటువంటి స్థలంలోనే ఆయన సమాధి చేసినట్లుగా నాకు తెలియజేసి చాలా కన్నీరు ఖర్చు ప్రభు. నా పిల్లలు ఏంటి పరిస్థితి ఏంటి, నాకు ధైర్యం లేదు, నేను పరిచయం చేయలేను ప్రభు. నేను ఎలా బ్రతకాలి, నా పిల్లల్ని నేను ఎలా బ్రతికించుకోవాలి అని రోజు కొట్లాడేదాన్ని. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి. సాతాను నన్ను చాలా ఏడిపించింది. నువ్వు ఏ తప్పు చేశారు, నీ భర్తను దేవుడు తీసుకున్నాడు. ఏ పాపం చేశారు, మీరు పరిచయం చేశారు కదా, ఎందుకు దేవుడికి అన్యాయం చేశాడు. ప్రతి రోజు నన్ను వెంటాడుతూ ఉండేది. నిజమే నిజమే అనుకునేదాన్ని. నేను ఒక్కటే ప్రార్థన చేసుకున్నాడు, ప్రభు ఎవ్వరు ఏది అన్నా కూడా, ఏ పరిస్థితులు తారుమారైనా నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతా, నువ్వు మాట్లాడకపోతే నేను బ్రతకలేనయ్యా అని దేవుని స్థితిలో నా 3 బిడ్డలను కూడా దగ్గర పెడుతుంది. కన్నీరు ఖర్చు దేవుని స్థితిలో ప్రార్థన చేస్తా. ప్రభు నువ్వు మాట్లాడు ప్రభు. ఎందుకంటే నేను ఎవరి కాలంలో ఉన్నాను, 26 సంవత్సరాల వయసు. ఈ వయసులో నేను బయటికి వెళ్ళి ఎవరితో మాట్లాడినా, ఎవరితో సహవాసం చేసినా లోకం నన్ను బ్రతకలేదు. అలాంటి చెడ్డ పేరు తెచ్చుకుని నేను పరిచర్యలోకి నేను పోలేను ప్రభు. ఏదేమైనా ఈ గ్రామాన్ని విడిచి నేను వెళ్ళను, ఈ ఇంట్లో నుంచి కూడా నేను అడుగు బయట పెట్టను. నేను ఎక్కడైతే ఉన్నానో నేను అక్కడ పోషింపబడాలి. నా బిడ్డలు నేను చదివించుకోవాలి, నీకు మహిమకరంగా నేను ఉండాలి, నీ సాక్షిగా నేను ఉండాలి అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించాను. దేవునిపై నేను భారం వేశాను. దేవుడు నాతో మాట్లాడాడు. యెషయా 54 అధ్యాయం 10వ వచనం, పర్వతంలో తొలగిపోయినను మెట్టలు తత్తిరిగినను నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆ మాట నా హృదయానికి తాకింది. చాలాసార్లు నేను ఆ వాక్యాన్ని చదువుతూ వచ్చాను, కానీ ఆ వాక్యంలో ఉన్నటువంటి మర్మం, ఆ వాక్యంలో ఉన్నటువంటి బలం నాకు అర్థం కాలేదు. ఆ వాక్యం ద్వారా దేవుడు నేను ఎంతగానో బలపరిచాడు. ఆయన ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా ఆయన నన్ను విడిచిపెట్టలేదు. నా జీవితంలో ఎన్నో 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 మేలు చేస్తూ వచ్చాయి. ఒంటరిగా నేను నా యొక్క పరిచర్యలను కొనసాగుతూ ప్రభు నన్ను ప్రోత్సహించేవాళ్ళు లేరు, నన్ను బలపరిచేవాళ్ళు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, నన్ను ఆదుకునేటువంటి వారు లేరు. నేను ఏం చేయాలి అని దేవుని సన్నిధిలో ఎంతగానో నేను దుఃఖపడేదాన్ని. తెల్లవార్లు ఏడ్చేదాన్ని. ఏం తింటున్నానో కూడా నాకు అర్థమయ్యేది కాదు, నేను ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థమయ్యేది కాదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో నేను జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను ఎంతగానో బలపరిచారు. నేను ఒక్కటే దేవుని పేరు భారం వేశాను, ప్రభా నా చింత యావత్తు నీ మీద వేసి నన్ను నిశ్చింతగా ఉండమన్నావు. నా చింత నీ మీద వేస్తూ ఉన్నాను. నాకు పరిచర్య తెలియదు, ఎవరితో సహవాసం తెలియదు, అయినప్పటికీ కూడా నేను ఈ ప్రాంతాన్ని నేను విడిచి వెళ్ళాను. మా పెద్ద నా దగ్గరికి వచ్చి అమ్మ మొత్తం అన్ని సర్దుకుని వచ్చేసి నా దగ్గరికి నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడ పరిచయం చేయలేవు, ఒక్కదాన్ని ఉండలేవు అని చెప్పి మా అన్నయ్య నన్ను ఎంతగానో మరి బతిలాడాడు. అయినా కూడా నేను రానని చెప్పాను. ఎందుకంటే నా భర్త నన్ను తీసుకొచ్చి ఈ స్థలాన్ని నాకు చూపించి, ఇదే మన జీవితం, ఇదే మనకి దేవుడు మనకి ఇచ్చిన స్వాస్థ్యం అని చెప్పాడు. ఈ స్థలాన్ని విడిచి నేను ఒక్క అడుగు కూడా నేను బయటికి వేయలేను అని చెప్పాను. ప్రియమైన ఎక్కువ బిడ్డనా, నా బిడ్డను చదివించుకోవడానికి దేవుడు నాకు మంచి స్తోమత ఇచ్చాడు. మాకున్నటువంటి పెద్ద సంఘమే కాదు, మీకులాగానే కొద్దిమంది సంఘం, 50 మంది వస్తారు. ఆ చిన్న సంఘం ద్వారా దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చారు. నా 3 పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదివించుకున్నాను. నా పిల్లలు చదివారు, పెద్దవారయ్యారు. వారిని చూసి నేను ఎంతగా ఆనందం. నా పిల్లలతో పాటు అనాది పిల్లలు కూడా పెంచారు. ఆ రోజు మా అయ్యగారు చనిపోయేటప్పటికి నా దగ్గర ఇంకా ఒక 10 మంది దాకా అనాది పిల్లలు ఉన్నారు. టీచర్స్ ఒక 3 టీచర్స్ ఉన్నారు. తర్వాత 7 సేవకులు ఉన్నారు. వీళ్ళందరినీ నేను ఎలా ఏం చేయాలి అర్థం కాలేదు. 7 సేవకులు కూడా అన్నారు, అక్క నిన్ను ఇచ్చిపెట్టి మేము పోవక్క, మీ దగ్గరే ఉంటాం, పరిచర్యను డెవలప్ చేద్దాం, మేమంతా నీకు సహకరిస్తాం అక్క, దానికి అస్సలు ఎడవద్దని చెప్పి నేను ఎంతగానో బలపరిచారు. కానీ వారు ఎవ్వరు కూడా ఈ రోజు వరకు లేరండి. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నేను మా అయ్యగారు చనిపోయిన తర్వాత 13 మందికి అభిషేకాలు ఇచ్చేసాము. స్వార్థ కొరకే బయటికి పంపించాం. ఆయా ప్రాంతాల్లో పరిచర్యకి పంపించాం. మాకు గుంటూరులో మాకు ఒక మందిరం ఉంది, అక్కడ ఒక బ్రదర్ని పెట్టాను.
కమలాపురంలో మాకు ఒక మందిరం ఉంది. మా అన్నయ్య మా అయ్యగారు చనిపోయిన తర్వాత మా అన్నయ్య నా దగ్గరికి వచ్చేసారు. పరిచర్యను ఒంటరిగా పరిచర్య చేయడం బాగోదు నాన్న, నేను ఉంటాను నీతో అని చెప్పేసి మా రెండు అన్నయ్య నా దగ్గరికి వచ్చేసారు. ఆయనకి ఆ కమలాపురం సంఘాన్ని ఆయనకి అప్పగించేసారు. తర్వాత నాకు ధర్మారం అనేటువంటి చిన్న ధర్మారం అనేటువంటి ప్రాంతంలో, మంచిర్యాల ప్రాంతంలో ఒక చిన్న సంఘం ఒకటి దేవుడే మాకు అనుగ్రహించారు. ఆ ప్రాంతంలో ఒక బ్రదర్ని అక్కడ పెట్టాను. ఆయా ప్రాంతాల్లో దేవుడి యొక్క స్వార్థ ప్రకటిస్తూ ధైర్యంగా దేవునికి మహిమకరంగా నేను ముందుకు కొనసాగిపోతూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి సాక్షిగా దేవుడిని నన్ను నిలబెడుతూ ఉన్నాను. నాలో ఉన్నటువంటి పిరికితనం పోయింది, నాలో ఉన్నటువంటి భయం పోయింది, నాలో ఉన్నటువంటి చంపు పోయింది. ప్రతి విషయంలో కూడా దేవుడు నన్ను వెంటాడుతూ ఉన్నాడు. నా పరిస్థితులన్నీ కూడా దేవుడు నన్ను చక్కపరిచాడు. నా బిడ్డలను, నన్ను, నా కుటుంబాన్ని దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా నడిపిస్తూ వచ్చాడు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. చిన్న చిన్న విషయాలు కూడా ఒకసారి మరి నేను మా గ్రామం పల్లెటూరు అని చెప్పాను కదా, మా చుట్టుపక్కల ప్రాంతాలు చెరువులు ఉంటాయి, చేపలు పడుతూ ఉంటారు. ఒకసారి నేను ఒంటరిగా పడుకుని ఉన్నాను. చెరువులో అందరూ చేపలు తెచ్చుకుంటూ ఉన్నారు. నాకు ఎవ్వరు తెచ్చిపెట్టేవాళ్ళు లేరు, దాని తోడు నా దగ్గర డబ్బులు కూడా ఆ రోజు లేవు. అయితే నేను ఒక్కటే మాట అన్న, ప్రభా నాకు చేపలు తినాలనిపిస్తుంది, కానీ తెచ్చేటువంటి వారు లేరు, నా దగ్గర అమౌంట్ కూడా లేదు. అయినా చిన్న చిన్న విషయాలు దేవుని ఎలా అడుగుతాం, వదిలే అని చెప్పేసి నేనేం చేశాను అనుకున్నాను. అంత మందిరంలో పడుకొని నేను ఆ విధంగా ఆలోచించాను. ప్రియమైనటువంటి విధాన ఒక అన్యురాలు, వాళ్ళ ఆయన కూడా భయంకరమైన విగ్రహాలధికుడు. ఆమె ఏం చేసింది, నిద్రపోతూ ఉంటే వదినమ్మ వదినమ్మ అనుకుంటూ వచ్చింది. మా ఏరియాలో మా అయ్యగారిని అందరూ బాబన్న బాబన్న అంటారు, నన్ను అందరూ వదినమ్మే అంటారు. అమ్మగారు అంటారు తక్కువ, ఇప్పుడు అంటున్నారు అందరూ అమ్మగారు అని. అయితే వదినమ్మ అనుకుంటూ వస్తే నేను గవ్వబలు వేసి ఏంటమ్మా అని అడిగితే ఆమె ఒక 1/2 కేజీ చేప పట్టుకుని వచ్చింది. మా ఇంటికి చేప పట్టుకుని వచ్చి, మీ అన్నయ్య చాలా చేపలు తెచ్చాడు, ఎందుకు నీకు ఇవ్వాలనిపించింది, చేప పట్టుకుని వాళ్ళు వండుకో అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయింది. నాకైతే అస్సలు కళవంటి ఆగలేదు. నేను ఎంతగానో దుఃఖపడ్డాను. ప్రభావ చిన్న చిన్న కోరికలు నేను ఆశపడ్డాను, నా ప్రాణం ఆశపడిన అంతే, కానీ దేవుడు నాకు సంతృప్తి ఇచ్చాడు. నాకు కావలసిన అవసరతలు, అలాంటి చిన్న చిన్న అవసరతలు చాలా నా జీవితంలో దేవుడు ఎన్నో ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. దేనికి చింతించలేదు, నేను దేనికి నా జీవితంలో కొరత కాలేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దేవుని యొక్క పరిచర్యను బలంగా వాడబడ్డానికి దేవుడు తన కృపను నాకు సహాయం చేశాడు. ఆయన తన మేలు చేత నన్ను దీవిస్తూ వచ్చాడు. పిల్లల విషయంలోనే కానీ, నా విషయంలో కానీ, సంఘ విషయంలోనే కానీ. తర్వాత నేను మా అయ్యగారు చనిపోయేటప్పుడు మాకు చిన్న ఇల్లు, మాకు తినడానికి కూడా బియ్యం లేవు ఆ రోజుల్లో, ఆయన చనిపోయే టయానికి. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దేవుడు నన్ను సమృద్ధిగా దీవిస్తూ వచ్చాడు. నేను ఒక్కటే అనుకున్నాను, ప్రభా మా మందిరం అంతా కూడా వర్షం వస్తే మోకాళ్ళలో నీళ్ళలో మందిరంలో కూర్చుని దాని వర్షం వచ్చేంత ఎలిసిపోయేంత వరకు కూడా పిల్లలు పెట్టుకుని, వర్షం వెళ్ళిపోయిన తర్వాత బురదంతా కడుక్కుని మళ్ళా మేము దానిలో పరిచర్య కొనసాగించేవాళ్ళం. మా ఇల్లు కూడా పక్కన చిన్న రూము. నేను అనుకున్నాను, ఒక్కటే ప్రార్థన చేశాను, ప్రభా మంచి మందిరం కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవాలనేది నేను కోరుకోలేదు, కానీ మంచి మందిరం కట్టుకోవాలి ప్రభా, మంచి మందిరం కట్టుకోవాలి. దానిలో కూర్చొని ప్రార్థన చేసిన నాకు సంతృప్తికరంగా ఉండాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. మందిరంతో పాటు దేవుడు నాకు చక్కని గృహాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క 50,000 కాదు కదా, 5,000 రూపాయలు కూడా లేవు నా దగ్గర నేను మందిరం స్టార్ట్ చేసినప్పుడు. అలాంటిది 25 లక్షల గృహాన్ని, మంచి మందిరాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. అందువల్ల చాలా చాలా దేవుని సన్నిధిలో నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు ఊహించలేదు, దేవుడు నాకు అంత మంచి మందిరాన్ని ఇస్తారా, అంత గృహాన్ని, అంత మంచి గృహాన్ని నాకు ఇస్తారా అని నేను ఊహించలేదు. మా చుట్టుపక్కల ప్రాంతాలు ఎవ్వరికీ లేనటువంటి మందిరం, ఎవ్వరికీ లేనటువంటి గృహం దేవుడు నాకు ఇచ్చాడు. మాకంటే పెద్ద పెద్ద సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మా గార్ల మండలంలో, పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, వాళ్ళు కూడా కట్టలేనంత అంత ఉన్నత స్థానంలో దేవుడు నాకు నిలబెట్టాడు. నిజంగా నా దేవుని బట్టి నేనైతే చాలా సంతోషిస్తూ ఉన్నాను. కానీ మన జీవితాల్లో పట్టుదల కలిగినటువంటి ప్రార్థన, విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన, మనం సంపూర్తిగా దేవునిపై ఎప్పుడైతే ఆధారపడి ఉంటామో
మన జీవితంలో ఎలాంటి కొరత లేకుండా దేవుడు తన కృపను మనకు సహాయం చేసేటువంటి దేవుడే అన్నాడు. కానాను స్త్రీ పట్టుదల కలిగి ప్రార్థన చేసిన కనుకనే తన కుమార్తెను బాగు చేసుకుంది. ఈ యొక్క రాహాబు అనేటువంటి వేశ్య కూడా తన కుటుంబాన్ని రక్షించుకోవాలి అనుకుంది. దేవుని యొక్క శక్తి ఏంటో తెలుస్తుంది, దేవుని యొక్క మహిమ ఏంటో తెలుస్తుంది, దేవుని యొక్క ప్రజల మధ్యలో దేవుడు చేస్తున్న అద్భుతాల గురించి ఆమె విన్నది కనుక తన కుటుంబాన్ని అంతటిని కూడా సమకూర్చుకుని ఆమె రక్షించుకోగలిగింది. దేవుడు నీ జీవితంలో మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబాన్ని కట్టాలని దేవుడు ఆయన ఎంతగానో ఇష్టపడుచుకునేటువంటి దేవుడు అన్నాడు. నీకున్న ప్రతి బలహీనతలో నుండి నిన్ను విడిపించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీతో సహవాసం చేయాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుచుకునేటువంటి దేవుడు అన్నాడు. ఆయన నీతో సహవాసం చేయడానికి నువ్వు ద్వారాలు తెలుస్తున్నావా? ఆయనకు అవకాశం ఇస్తూ ఉన్నావా? ఆయన నీతో ఉండేటువంటి ఆ యొక్క పరిస్థితులను అనుకూలపరుస్తూ ఉన్నావా? దేవుడు నీకు మేలు చేయాలని, నిన్ను స్వస్థపరచాలని, నేను బాగు చేయాలని, నీతో కలిసి జీవించాలని, నీతో సహవాసం చేయాలని ఎంతగానో ఇష్టపడుచుకునేటువంటి దేవుడైనా ఆయన కోరుకునేటువంటి ఆ సమయాన్ని నిర్లక్ష్యము చేయకుండా దేవునికి ద్వారాలు తెరవండి, మీ హృదయాన్ని తెరవండి, దేవునికి స్థానం ఇవ్వండి. మీ జీవితాలు అద్భుతాలు దేవుడు చేస్తాడు. అద్భుత ఆశ్చర్య కార్యములు చేసి ఆయన సాక్షిగా మిమ్మల్ని నిలబెట్టుకుంటూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా చాలా విషయాలు మీకు చెప్పాలి అనుకుంటూ ఉన్నాను, కానీ సమయం చాలా అయిపోయింది, 1 గంట అయిపోయింది. నా సమయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే మరొకసారి మేము మధ్యలోకి వచ్చినప్పుడు ఇంకా కొంచెం సాక్ష్యాన్ని, ఇంకా కొంచెం వాక్యం చెప్పి మిమ్మల్ని బలపరచాలని నేను అనుకుంటూ ఉన్నాను. అందరం కళ్ళు మూసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా కళ్ళు మూసుకున్నాం, చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. మిగతా మరి వినేటువంటి వాక్య భాగాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు నీతో మాట్లాడాడు, దేవుడు నీతో మాట్లాడుచున్నా. ఈ మధ్యాహ్న సమయంలో దూర ప్రాంతం నుంచి నన్ను ఈ స్థలానికి నడిపించాడు అంటే మీలో ఉన్నటువంటి బలహీనత స్థితిని బలపరచాలని, ఆత్మీయంగా నిన్ను ఎంతగానో ప్రోత్సహించాలని కానాను స్త్రీని దేవుడు నీకు జ్ఞాపకం చేశాడు. పట్టుదల కలిగి విశ్వాసముతో తన కుమార్తె బాధపడి ఎంతవరకు ఆయన పాదములు విడిచిపెట్టలేదు అని ఆయన మనకు తెలియచేస్తూ వచ్చాడు. దేవుని యొక్క వాక్యం మనకి వివరించింది. రాహాబు అనేటువంటి వేశ్య కూడా నీవు ఆరాధిస్తున్న దేవుడి శక్తిమంతుడు, ఆయన మామూలు వాడు కాడు అనేటువంటి సత్యాన్ని దేవుడి మధ్యాహ్న సమయంలో ఆయన తెలియజేస్తున్నాడు. భయంకరమైన శోధనలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయా? భయంకరమైన పరిస్థితులు నిన్ను వెంటాడుతూ ఉన్నాయా? అని నువ్వేమీ చేయలేవు. నీతో ఉన్నటువంటి వాడి శక్తిమంతుడు, నీతో సహవాసం చేస్తున్న వాడి శక్తిమంతుడు, వాటన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించగలిగే సమర్థుడు ఆయన. నోరు తెరవండి, ప్రభా నాకు సహాయం వచ్చి నా కుటుంబాన్ని బట్టి, నా పరిస్థితిని బట్టి, నా సమాజాన్ని బట్టి, నా సంఘాన్ని బట్టి నీ సన్నిధిలో విడవక ప్రార్థించే అభిషేకమును, విశ్వాసమును, నిలకడతో కూడినటువంటి ప్రార్థనా జీవితాన్ని నేను కలిగి ఉండేటప్పుడు కృపను సహాయం చేయి అయ్యా. నా జీవితంలో మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు అయ్యా, నేను అవకాశం మీరైపోతూ ఉన్నానేమో, నా అవిశ్వాసం వల్ల అయ్యా నీ కార్యముల ప్రభావ నేను నెరవేర్చలేకపోతూ ఉన్నానేమో, నన్ను క్షమించండి దేవాన్ని ప్రార్థించు. ప్రియమైనటువంటి బిడ్డ, నేను మేలు చేత నింపాలని, తన దీవెనలతో నేను నింపాలని, ఆయనకు మహిమకరంగా నేను నిలబెట్టుకోవాలని, ఆయన సాక్షిగా నేను నిలబెట్టుకోవాలని, నీ కుటుంబంలో ఒక మూలరాయిగా నేను నిలబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని తెరువు, దేవునికి స్థానమై, దేవునికి అవకాశమై, దేవా నాకు ఇచ్చిన అవకాశం నిర్లక్ష్యం చేయకుండా అయ్యా నీకే నేను సమర్పించుకుంటా. నా జీవితంలో మేలు చేయి ప్రభా, నా జీవితంలో మేలుతో నింపండి ప్రభా అని ప్రార్థించి హల్లెలూయా. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవానికి వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతమైన వర్తమానం ఇచ్చిన మన ఎస్టర్ పాస్టర్ గారికి మరోసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలని
ఇంచుమించు దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఇంచుమించు పరిస్థితి కూడా మాకు కూడా అటువంటి పరిస్థితిని అమ్మగారు చెప్పినట్టు మందిరం పట్ల మేము కూడా ఈ మందిరం చాలా ప్రయాసపడి కట్టాము. దేవుడు ఘనమైన కార్యం జరిగిస్తారు. హల్లెలూయా. ఈ వర్తమానం చాలా నిజంగా దీవించబడాలి, దీవెనగా మనకు ఉన్నది. హల్లెలూయా. మన మధ్యలో మరోసారి ప్రసాదయ్య గారిని చెప్పుకుందామా? గంట సేపు చెప్పుకుందామా? ఒక 5 నిమిషాలు క్లోజ్ చేస్తాను. ఇవిడ మా అక్కగారు, యాక్చువల్ మా పెద్దమ్మ గారు కూతురు. సో వీళ్ళు పరిచయం చేస్తున్నప్పుడు నేను జస్ట్ 18 ఏళ్ళు, నాకు 18 ఏళ్ళు, చాలా చిన్నవాడిని, క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని. బట్ కానీ ఇంకా రక్షింపబడాల. సో నా చిన్నప్పటి నుంచి కూడా దగ్గర నాకు మ్యాక్సిమం ఊహ తెలిసినప్పటి నుంచి కూడా వీరిని చూస్తూ వచ్చాను. వీరి భర్త గారు బ్రదర్ బాబన్న గారు, సో ఆయన దేవునిలోకి రాకముందు, రక్షింపబడక మునుపు నక్సలైట్గా ఉండేవాడు. దేవుడు ఆయన్ని దర్శించి ఆయన బిడ్డగా మార్చుకొని ఆయన సువార్థికుడుగా అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి 90-91 అంటే ఇంకెలా ఉంటే మీరు అర్థం చేసుకోండి. ఇక ట్రావెల్ ఉండదు, ఫోన్ ఉండదు, బస్సు ప్రయాణాలు, ట్రైన్ ప్రయాణాలు, ఈవెన్ బైక్ ఉంటే కూడా చాలా గొప్ప ఆ రోజుల్లో, ఈవెన్ సైకిల్ ఉన్నా కూడా గొప్ప. అలాంటి రోజుల్లో వీళ్ళు సువార్తను ప్రకటించారు. వీళ్ళ ఊరు చాలా మారుమూల ప్రాంతం. ఎందుకంటే వీళ్ళ ఊరికి దగ్గరగా కొండ ప్రాంతం అంతా అడవి, చిట్టడివి అంటారు కదా, అంతా నక్సలైట్సే తిరుగుతూ ఉంటారు ఆ ఊర్లో. అలాంటి ఊర్లో వీళ్ళు సువార్తను ప్రారంభించారు. దేవుడిని వెలుగుగా వీరు అక్కడ ఏర్పరచబడుకున్నాడు. దేవుడే ఆయన మహింపరచుకుంటాక ఆయనే ఆయన యొక్క బిడ్డలను ఒక స్వార్థికులుగా, వెలుగుగా ఉంచాడు. దేవుడు అలాంటి ప్లేస్లో మేము మామూలుగా వెళ్ళి తిరగాలన్నా, బయటికి వెళ్ళాలన్నా కొత్త వాళ్ళు వస్తే వింతగా చూసేవాళ్ళు ఆ ఊర్లో. ఎందుకంటే వీడు ఎవడు రా అని. అలాంటి ప్రాంతంలో వీళ్ళు సువార్త చేయటము, సో అకాల మరణము అనుకోని రీతిగా 2000 సంవత్సరంలో సో తన భర్తని ఆవిడ కోల్పోవటము. అప్పుడు మేము చాలా చిన్నపిల్లలము, జస్ట్ 16-17 ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు 43-44, సో 25 ఏళ్ళు తీస్తే ఇంకెంత. అలాంటి సందర్భంలో, అలాంటి ఒక సమయం నుంచి ఆవిడ నిజంగా చెప్పాలంటే ఒక ఆడసింహం లాగానే సువార్తను ప్రకటించుకుంటూ వస్తుంది. ఎందుకంటే తనలో యూదా గోత్రపు సింహము ఉంది కాబట్టి. సో అలాంటి ధైర్యం కలిగి, నాకు తెలిసి ఆవిడ ఎవరి మీద ఆధారపడలా. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నిన్ను పోషించేవాడు, దేవుడు నిన్ను ప్రేమించేవాడు, నిన్ను పోషించేవాడు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి నిజంగా ఒక విడోకి మనమే సహాయం చేసే స్థితిలో ఉంటాం యాక్చువల్గా. కానీ ఈవిడే చాలా మందికి సహాయం చేసే స్థితిలో దేవుడు నిలబెట్టాడు. వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని చూసుకుంటూ ఉంటారు కదా, మాకు ఏదో ఒకటి తీసుకెళ్ళి ఏదో ఒకటి కట్టి పంపిస్తూ ఉంటారు. మేము ఎప్పుడైనా హాలిడేస్కి కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. ఎందుకంటే అలాంటి స్త్రీ మనకు కట్టి ఇవ్వడం ఏంటి అంటే దేవుడు ఎంతగా దీవించుంటే. అలాగే ఇప్పుడు అనేకమైన ప్రాంతాలకు వెళుతుంది, సువార్తను ప్రకటిస్తుంది, దేవుడిని మహింపరుస్తుంది. సో అలాగే 3 బిడ్డలు వాళ్ళకి. సో 2 బిడ్డలు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, వాళ్ళకి బాగా ఉన్నారు. అలాగే ఒక అనాథ పిల్లని వాళ్ళు పెంచుకుని ఆవిడకి కూడా పెళ్లి చేశారు, ఆవిడ కూడా బాగుంది. ఇంకొక పాప ఉన్నది పెళ్ళికి, తను కూడా మంచిగా చదివించింది. ఎవరి మీద ఆధారపడకుండా సింగిల్గా తన యొక్క జీవితాన్ని దేవుడు తోడుగా ఉండి తను లీడ్ చేస్తుంది. సో దైవజనరాలు చెప్పినట్టుగా దేవుడు ఎంతగానో ప్రేమించాడు. మనల్ని ప్రేమించాడా? అందరినీ ప్రేమించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14లో ఏముందంటే, ఈ దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాను అన్నాడు. ఏమన్నాడు? దేవుడు ఈ లోకాన్ని అన్నాడా, భూమిని అన్నాడా? అంటే ఏంటి దాని అర్థము? నేను ఈ లోకానికి వెలుగై ఉన్నా అన్నాడు. మీరేమై ఉన్నారు ఈ లోకానికి? అంటే ఏంటి? లోకము వేరే, భూమి వేరే. నేను చెప్పేది కరెక్ట్గా అర్థం చేసుకోండి. లోకము వేరే, భూమికి వేరే. అంటే లోకం అంటే సృష్టి అంతా,
ఈ సృష్టి అంతటికీ నువ్వు వెలుగై ఉన్నావు. అంతగా నిన్ను ప్రేమించాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఈ లోకంలో ఉన్న వాటిని ఏలు అన్నాడు. ఏమన్నాడు? ఏలు అన్నాడు. అంటే అధికారము కలిగి వేలం అన్నాడు. కానీ మనము అధికారము లేని వారుగా లోక మర్యాదకి మనం తలయొగ్గిపోయి మనం ఎలా జీవిస్తున్నామంటే లోకమునకు భయపడుతూ లోకములో ఉన్న వాటిని మనము భయపడుతూ ఉన్నాం కాబట్టి. కానీ దేవుడు అంటాడంటే అదే లోకాన్ని నువ్వు వేలు అంటాడు. ఎందుకంటే ఈ సృష్టి అంతటికీ నువ్వు వెలుగు అంటున్నాడు. కానీ ఈ లోకానికంటే ఈ మనుషులకు కాదు నువ్వు వెలుగు. సృష్టి అంతటికి, ఆకాశము, భూమి, చెట్టు, పుట్ట అన్నిటికీ కూడా మనం ఏమన్నాము? వెలుగై ఉన్నాం. ఎందుకన్నాడు తెలుసా వెలుగై అని? దేవుడు వెలుగై ఉన్నాడు కదా. మీరు నమ్ముతారా? మీరు ఏం వేసుకున్నారు ఇప్పుడు? మీ బట్టల కలర్ ఏంటి చెప్పండి. పింక్ వేసుకున్నావు. అసలు లోకంలో కలరే లేదు. నమ్ముతారా? లోకంలో కలర్సే లేవు. అదేంటండి ఇక పిచ్చా? నేను ఇదేమంటా మెరూన్ కలర్ వేసుకున్నాను, ఆ అమ్మాయి పింక్ వేసుకున్నా అని చెప్తాను, ఆవిడ ఎల్లో కలర్ వేసుకున్నా అని చెప్తున్నాడు. కానీ కలర్స్ లేవు కలర్స్. ఒకటే కలర్ వెలుగు. ఒకటే కలర్ వెలుగు. అందుకే నేనేమన్నాడంటే ఈ లోకంలో వెలగమన్నాడు. నీ కంటికి రిఫ్లెక్ట్ అయ్యి వెలుగు నీ ఎదుటివాడి ఏముందో అని కనపడుతుంది. కానీ ఒకటే కలర్, అది వెలుగు. అందుకే ఈ లోకంలో వెలుగుగా జీవించమన్నాడు. ఈ లోకమున సృష్టి అంతా ఈ పాదాల చెంత ఉండేది, దాన్ని ఏలమన్నాడు. అందుకనే మనం ఎవరమైనా కానీ అధికారము కలిగి జీవించమన్నాడు. లూసిఫర్ గాడు వస్తా ఏం తీసుకొచ్చేసాడు? లూసిఫర్ అంటే ఏంటి అర్థము? మన అపవాది ఎవరు? ఏంటాడు పేరేంటి? లూసిఫర్ అర్థం అంటే ఏంటి? ప్రతిదానికి అర్థం. యాకోబు ఎవరు? యాకోబు అర్థం ఏంటి? అలాగన్నిటికీ. యేసుక్రీస్తు అంటే ఎవరు? రక్షకుడు. మరి లూసిఫర్ ఎవడు? వాడి పేరేంటి? లూసిఫర్ కదా. దాని అర్థం ఏంటి చెప్పాలి? లైట్ బేరర్. లైట్ని తీసుకొచ్చేవాడు. ఏంటి అంటే పేరు? లైట్ని తీసుకుని వచ్చేవాడు. లైట్ తీసుకుని వచ్చేవాడు ఏం తీసుకొచ్చాడు కిందకి? వెలుగుని మాయం చేసి చీకటిని తీసుకొచ్చేసాడు. ఇప్పుడు అక్కడ ఏముంది? అక్కడ మన ఆకాశం శూన్యం కదా. భూమి ఎలా కనబడుద్ది? గుండ్రంగా డార్క్ హోల్గా కనబడతా ఉంటది. ఎలాగా? చీకటిగా ఉంటది కదండి. చీకటిగా ఉన్న డార్క్ హోల్లా కనబడతా ఉంటది భూమి. నిన్ను అక్కడ వెలిగించాలనుకుంటున్నాడు. ఎక్కడ? వీడు ఎక్కడైతే లూసిఫర్ అనేవాడు చీకటిని చేశాడో, వెలుగుని తీసేసి ఆ ప్రాంతంలో ఆయన కుమారుడుగా, ఆయన వారసుడుగా నిన్ను వెలుగుగా పెట్టాలని దేవుడి యొక్క చిత్తము. అందుకే ఏమన్నాడంటే ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను, మీరందరూ కూడా ఈ లోకంలో వెలుగై ఉన్నారు అన్నాడు. ఏ కలర్స్ లేవు. పైనుంచి వచ్చే లైట్ వల్ల నీకు రిఫ్లెక్ట్ అయ్యి గ్రావిటీ పవర్ వల్ల నీకు కలర్స్ కనపడుతున్నాయి. కానీ దెర్ ఈజ్ నో కలర్ ఇన్ దిస్ వరల్డ్. ఒకటే కలర్, ఆ వెలుగు. ఆ వెలుగే ఈ సర్వ సృష్టికి వెలుగై ఉండటం కొరకు నిన్ను ఆయన నిర్మించుకున్నాడు. ఎవరు నిర్మించుకున్నాడు? మనల్ని. మనం ఎవరము? దేవుని పిల్లలము. ఆయన ప్రజలై, ఆయన సొత్తై, ఆయన వారసులమైన మనం దేని గురించి చూస్తూ ఉంటాం? మనకున్న బాధలు, కష్టాలు, చింతలు, వీటి గురించే మనం భయపడుతూ ఉంటాం లోకంలో ఉన్న వాటిని చూస్తూ. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వెవరో ముందు తెలుసుకో అంటున్నాడు. నువ్వు నా నీతి, నా రాజ్యమును వెతికితే నువ్వు ఎవరో నీకు అర్థమవుతుంది. నువ్వు అధికారము కలిగిన నా కుమారుడివి.
శక్తి కలిగి ఈ లోకమును వేలు అన్నాడు. రూల్ చేయన్నాడు. యు ఆర్ రూలర్. అవుతుందా? అంతేకాని యు ఆర్ నాట్ ఎ స్లేవర్, అంటే పనివాడివి కాదు జీతం పుచ్చుకోవడానికి. యు ఆర్ ఎ రూలర్. అర్థమవుతుందా? జీతము ఇచ్చేవాడివి. తండ్రి ప్రేమ కలిగిన వాడు కదా, అవునా? ఆ ప్రేమను మళ్ళీ ఇంకెవరిలో చూడగలం? ఎవరిలో చూడగలం? యేసయ్య, పరిశుద్ధాత్మ, తండ్రి ముగ్గురు ఒకటే కదా, త్రిత్వం కలిగిన వారు. ఆ తండ్రి యొక్క ప్రేమని ఎవరిలోనే చూడగలము అంటే అది ఒక్క తల్లిలోనే. ఎవరిలో? ఒక తల్లిలోనే. తండ్రి మరుచునా అన్నాడా? తల్లిని మరుచునా అన్నాడా? ఎందుకన్నాడు? తండ్రి ఎందుకు అనలేకపోయాడు? ఎందుకనంటే శరీరానుసారమైన తండ్రి కన్నా తల్లి ప్రేమ చాలా గొప్పది. శరీరానుసారమైన తండ్రి మట్టి నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? మట్టి నుంచి వచ్చాడు. కానీ తల్లి తన శరీర స్వాస్థ్యములో నుంచి వచ్చింది. తండ్రి యొక్క స్వాస్థ్యములో నుంచి వచ్చింది. ఇప్పుడు తల్లి గొప్పదా, తండ్రి గొప్పడా? అందుకనే తండ్రిని తల్లిని అల్లా, తల్లిని తండ్రిని సన్మానించు అన్నాడు. ఎందుకంటే నా ప్రేమ తనలో కనపరుస్తాను. ఎంత తప్పనే చేయనివ్వండి, తల్లి తన ప్రేమతో ఆ తప్పుని కప్పేస్తుంది. అదే తండ్రి అయితే దండిస్తాడు, శిక్షిస్తాడు, కొడతాడు. అది తల్లి కొట్టదు, ప్రేమతో వాడిని క్షమిస్తుంది. ఎంతటి వాడైనా ఎలాంటి తప్పు చేసినైనా కానీ తల్లి ప్రేమ ముందు ఆ తప్పు కనపడదు. ఎందుకంటే తల్లి ప్రేమ అంత గొప్పది. అందుకే తల్లి స్థానము చాలా గొప్ప స్థానము. తల్లికి ఏముంటుందంట? జ్ఞానం ఉంటుందంట, ఇల్లును చక్కబెడుతుందంట. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ తనకున్న జ్ఞానముతో తన పిల్లలందరినీ బోధిస్తూ సరైన క్రమములో కుటుంబాన్ని నడిపిస్తుంది. మగవాడు ఎంతసేపు సంపాదనలో ఉంటాడు, కానీ ఇంటి బాధ్యత విషయంలో తల్లికి ఉన్నంత శ్రద్ధ భర్తకు ఉండదు. సో ఈ రోజున ఉమెన్స్ గురించి మాట్లాడుతాం కాబట్టి అందుకని నేను కూడా 2 మాటలు చెప్పాను. సో అందుకని దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, ఆ ప్రేమ తల్లుల ద్వారా చూపించాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న తల్లులందరినీ కూడా దేవుడు దీవించాలని. ఎవరి మీద ఆధారపడమాకండి, మనిషి మీద అస్సలు ఆధారపడమాకండి, దేవుడి మీద ఆధారపడండి. దేవుడు నీ చేయి విడవడు, కానీ నీ భర్త నీ చేయి విడుస్తాడు. నీ భర్త నీ చేయి విడుస్తాడు, కానీ నీ దేవుడు, నిన్ను పోషించే దేవుడు నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. కానీ నీ భర్తలో ఉన్న దేవుడితో సహవాసం చేయి, నీలో ఉన్న దేవుడితో సహవాసం చేయి. దేవుడిని ప్రేమించు, నీలో ఉన్న దేవుడిని ప్రేమించు. నువ్వు నీ భర్తను చూసినప్పుడు నీ భర్తలో కనపడాల్సింది ఎవరంటే నీ ప్రభువే. నీ ప్రభువుని ప్రేమిస్తూ నీ ప్రభు తోడుగా ఆయనతోనే సహవాసము చేస్తూ నడుచుకో. ఎటువంటి సమస్య అయినా, ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ చింత అయినా, ఆఫ్టర్ ఆల్ నిజంగా దేవుడు కుమారుడుగా, వారసుడిగా, వారసురాలుగా నువ్వు జీవిస్తే నిజంగా దేవుడు పోషిస్తాడు, నిజంగా దేవుడు మాట్లాడతాడు. నేను నమ్మేవాడిని కాదు ఒకప్పుడు. నేను కూడా దేవుడు మాట్లాడడం ఏంటి, దేవుడు పోషించడం ఏంటండి, అది నిజంగా నన్ను పోషిస్తున్నాడు. నిజంగానే నేను చూస్తున్నాను, ఆ టేస్ట్, ఆ రుచి నేను చూస్తున్నాను. 3-4 days బ్యాక్ మా ఆవిడకి ఆపరేషన్ అయింది. నా దగ్గర డబ్బు లేదు. నిజంగా డబ్బు కన్నా గొప్పది నా దేవుడు, ఆయన ఒక్కడే ఉన్నాడు నా దగ్గర. నేను ఊహించలా, నా డబ్బులు నా దగ్గర వచ్చేసినాయి. నేను కొంతమందికి ఇచ్చిన డబ్బులు నాకు తిరిగి వచ్చినాయి. నేను ఊహించిన వ్యక్తి నాకు వచ్చి సహాయం చేశాడు. ఎందుకంటే దేవుడు నిజంగా పోషించేవాడు. అది ఎలా పోషిస్తాడంటే, నువ్వు ఊహించినట్టుగా అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు, నీ చెయ్యి విడవకుండా నేను నడిపించే దేవుడు. ఆ దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. నిన్ను ఎవడైతే హింసిస్తాడో వాడి ముందు నశింపజేస్తాడంట. ఎవరిని? వాడిని. ఎవడైతే నిన్ను ఇబ్బంది పెడతాడో వాడు, ఒకవేళ నువ్వు వెతికినా కానీ నువ్వు వెతికినాడు, ఎక్కడున్నాడు అని వెతికినా కానీ వాడికి కనపడడంట. ఎక్కడుంది వాక్యము? ఎక్కడ ఉంది?
యెషయా గ్రంథము 41:10. ఒకటి తీసి క్లోజ్ చేస్తుంది. యెషయా గ్రంథము 41:10. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతియగు నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొందును. 11. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయము పొందెదరు. నీతో వాదించువారు మాయమైపోయి నశించిపోదురు. నీతో కలహించు వారిని ఒకవేళ నీవు వెతికినా గాని వారిని నీవు కనుగొనుకోలేకపోదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు, అబాస్సు పాలగుదురు. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. ఇంత గొప్ప దేవుడు. ఇవన్నీ వాగ్దానాలు. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ వాగ్దానాలు పలకాలి నీ నోటి ద్వారా. వాగ్దానం అంటే ఏంటి? అధికారము. అధికారమును యేసు నామములో పొందుకోవాలి, డెలివర్ చేయాలి. ఇలాగ ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఎందుకు చింతపడాలి? ఏ కష్టం వచ్చినా ఎవడొచ్చినా దేవుడు తోడే ఉంటాడమ్మా మీ అందరికీ. ఎవరికైనా, అది మగవాడైనా ఆడవాడికైనా, దేవుడు మనలో ఉండి జీవిస్తున్నాడు, మనలో ఉండి నడిపిస్తున్నాడు. ఆయనకి నువ్వు ఆలయం అనుకుంటావు కాదు, ఆయనే నిన్ను ఆలయముగా చేసుకుని ఆయనే నిన్ను ప్రతిష్ఠించి జీవం కలిగిన వాక్యాన్ని వెలుగుగా నీలోకి భద్రపరుస్తున్నాడు. ఆ వాక్యానికి కావలై ఉంటా అంటున్నాడు. తోడై ఉండే దేవుడు, నడిపించే దేవుడు మనకుండగా మనం దేనిని చూసి భయపడాలి? ఏ విషయంలో కూడా ఎలాంటి ఒక చింత ఏది ఉన్నప్పుడు కూడా దేవుడితో మీరు ముడిపడి ఉండండి. దేవుడితో కలిసి నడవటం మీరు ప్రారంభించండి. అదే దేవుడు ఏ విషయమైనా మనందరినీ కూడా కాపాడుతూ, రక్షిస్తూ, మనల్ని ప్రేమిస్తూ, మనల్ని పోషించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మీరు అందరూ నమ్ముచున్నారా? నమ్మితే హల్లెలూయా చెప్పండి. అందుకనే దేవుడు మనల్ని ప్రేమించాడు అంటున్నాడు. ప్రేమించడం అంటే డబ్బు కాదు. మళ్ళీ మీరు ప్రేమించడం అంటే డబ్బుకి వెళ్ళిపోతారు. ప్రేమించడం అంటే డబ్బు నీకు ఆల్రెడీ ఇచ్చేసాడు, ప్రతిదీ ఇచ్చేసాడు మనకి. మనం ఇంకా రూపాంతరం చెందక, మనం రెన్యూ మైండ్ అవ్వక, ఆ అధికారాన్ని ద్వారా పొందుకోవాల్సింది మనం పొందుకోవట్లే. అంతే, ఇవ్వవలసింది ఇంకా ఏదీ లేదు. ఏమైనా ఉందంటారా? సమస్తము ఇచ్చేశాడు. ప్రార్థన అనే వెపన్ ఇచ్చాడు. ప్రార్థన ద్వారా దేవుడితో మాట్లాడటము, ప్రార్థన ద్వారా దేవుడితో సహవాసము చేయటము, పొందుకోవాల్సిన వాటి అన్నిటినీ కూడా ఆయన ఆత్మగా నిలబడి ప్రార్థన చేస్తూ పొందుకోండి. మళ్ళీ అదే శరీరానుసారంగా కావాల్సి అయ్యా ప్రభువా అని బట్టి అడగమాకండి. ఆత్మగా జీవించమన్నాడు. నేను ఆత్మ ఉన్నాను, నా ఆత్మగా జీవించమన్నాడు. కాబట్టి ఆయన ఆత్మై ఈ రోజు నుంచి దేవుడి దగ్గర మనం అధికారము కలిగి ఆయన రాజ్య వారసులుగా మనము ఈ భూనివాసులుగా మనం జీవిస్తున్నాం. ఎలాంటి రాజ్య వారసులు? ఈ సృష్టి అంతటికి మనం వెలుగై ఉన్నాము. ఈ లోకానికి కాదు, సృష్టి అంతటికి. ఈవెన్ సూర్యుడిని మనం మొక్కుతున్నాం కాదు, ఆ సూర్యుడికి కూడా వెలిగావంటే నువ్వు అంటున్నాడు. చంద్రుడికి వెలిగావంటే నువ్వు అంటున్నాడు. ఈరోజు ప్లానెట్ చూసి మనం మురిసిపోతున్నాం, కానీ ఆ ప్లానెట్స్కే నువ్వేంటా? వెలుగు అంట. ఈరోజు అలాంటి అధికారం కలిగిన మనము అదే శక్తిని పొందుకుని, ప్రభువా నేను నా తల్లి గర్భంలో పుట్టక మునుపు ఎలాంటి యొక్క శక్తి కలిగి ఉన్నానో, ఎలాంటి యొక్క జ్ఞానం కలిగి ఉన్నా, నాకు అలాంటి యొక్క జ్ఞానమును దయచే ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు ఏం ప్రార్థన చేశాడు? తండ్రి నీ దగ్గర ఉన్నప్పుడు నేను ఎలాగున్నానో, నా మహిమ ఎట్టిదో అలాంటి యొక్క మహిమను నాకు ఇక్కడ కనపరచు అన్నాడు. అలాగే నీ ప్రార్థన కూడా
నా తల్లి గర్భంలో రూపింపబడక మునుపు నేను నీ దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి మహిమ కలిగి ఉన్నానో, ఎలాంటి అధికారం కలిగి ఉన్నానో, ఎలాంటి శక్తి కలిగి ఉన్నానో, అలాంటి శక్తి కలిగి ఈ భూమి మీద నేను జీవించాలి. అదే